ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుడు తండ్రి, శోధన సాతాను ఎంత బలంగా ప్రపంచమైన ప్రజల మీద, నీ ప్రజల మీద కూడా తండ్రి ఎంత బలంగా వాడు పనిచేస్తూ శోధనలో పడగొడుతూ దారి మళ్లిస్తూ వికటహాసంగా నవ్వుచూ నీ చిత్తాన్ని గమనించక గ్రహించక ఎంతోమంది శోధనలో కూడా ఎరిగిన వారిని సైతము శోధనలో పడగొడుతున్నాడు అంటే తండ్రి నాయన, ఇంకా మాకు బలం కావాలి, ఇంకా మేము తండ్రి నాయన ఆత్మ నడిపింపులోకి పరిపూర్ణంగా తండ్రి మమ్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఏ విషయాల్లో తండ్రి మేము పడిపోతున్నామా తండ్రి, ఆ విషయాల మీద మాతో మాట్లాడండి, మాకు విజయాన్ని అనుగ్రహించండి. సాతానును మా పాదాల కింద శీఘ్రముగా చితక తొక్కిస్తానని మీరు చెప్పారు. తొక్కించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి, కానీ తొక్కడానికే మనిషి సిద్ధంగా లేక సతిగిల పడిపోతున్నాడు, బలహీనతలో శోధనలో పడి. అలాంటి శోధనలు బలహీనతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వక ఆత్మతో నింపుదల కలిగి నింపుకొని అయా ముందుకు సాగే అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనగా నిలబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు, శుభాలు. మంచిదండి. విలువైన సంగతులు, రాయబడ్డ మాటలు. పోయినసారి మనం ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. ఈస్టర్ పండుగలో మరి క్రీస్తు పునరుత్థానం తెలియకనే పాటిస్తున్న జనమని మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. సంతోషం. 53వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథము. ప్రవక్త అయిన యెషయా గారు ఒక ఇశ్రాయేళ్ల సమాజం మీద ఒక నేరస్థాపన చేస్తున్నాడు. దీని మీద నేను 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఈ 12 వచనాల మీద 3 గంటల సేపు మాట్లాడినా. ఈ 12 వచనాల మీదనే 3 గంటల సేపు ప్రసంగం చేసిన నేను. కొంచెం ముందు వచనాలు మీకు పరిచయం చేస్తాం. 53వ అధ్యాయం 3వ వచనం. ఇందులో ఉన్నాయి 12 వచనాలే. అన్నీ యేసుక్రీస్తు గురించి ప్రవచనాల గురించి రాయబడ్డది. ప్రవచించాడు యెషయా ప్రవక్త. మేము తెలియజేసిన సమాచారమును ఎవడు నమ్మాను? ఎవరు నమ్మలేదా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మానని ఎవరు అంటున్నారు? ప్రవక్తే అయిన యెషయా గారు చెప్తుండు. నిజమే, ఎవరు నమ్మలేదా? ఆనాడు నమ్మలేదు, ఈనాడు నమ్మలేదు. ఒకవేళ యేసుక్రీస్తు గురించి శుభ సమాచారం, ఈ ప్రవచనాలు వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు సిలువేసే టైంకి గ్రంథం ఉందా లేదా? ఉన్నది. ప్రతి విశ్రాంతి దినమున వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, చదువుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఇందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకురా? అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఎప్పుడో మారిపోవు. కానీ ఈ యెషయా గ్రంథంలో ఈ 53వ అధ్యాయం 12 వచనాల సారము ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ఉపదేశకులమని చెప్పుకున్న ఏ ఒక్కరికి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోన్నతము గుడ్డితనము కలగజేసినట్లుగా అందరికీ గుడ్డితనం కలగజేసిందని చెప్పొచ్చు. ఏ ఒక్కడు ఈ లేఖన భావం అర్థం చేసుకోలేకపోయాడు. యేసుక్రీస్తును సిలువకు అప్పగించేటప్పుడైనా, యేసుక్రీస్తు ఉన్నతమైన మాటలు చెప్పేటప్పుడైనా కూడా ఏ ఒక్కడు అర్థం చేసుకోలే. ముందే చెప్తున్నాడు, అందుకనే ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు యెషయా గారు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహుబలం ఎవరికి బయలుపరచబడింది. అంటే మీరు అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకో. కిందికి ఏమంటున్నాడు? ఓ మంచి మాట 2వ వచనంలో, లేత మొక్క వలె ఎండిన భూమిలో. ఏమంటున్నా ఆయన? ఎండిన భూమిలో మొలుచును. లేత మొక్క వలె ఎండిన భూమిలో ఆయన మొలుచును. నిజమేనండి, భూమి నుండి సత్యం మొలుసును. లేత మొక్క వలె మొలిచాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎండిపోయిందా భూమి? ఎండిపోయిందా? ఎండిపోయిన భూమే. మొద్దే
యెషయా మొద్దే, ఎండిపోయారు, ఆత్మీయ ఫలాలు లేవు. అలాంటి దాంట్లో నుంచి ఏమైపోయింది? ఎండిపోయిన మొద్దు ఏమైంది? చిగురించింది. ఆ మొద్దు నుంచి ఏమైంది? లేత మొక్క యేసుక్రీస్తు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినా లేదా? అంకురము పుట్టినట్టు పుట్టి ఎదిగిండా లేదా? ఎదిగిండు. ఈ వచనాలు, ఈ ప్రవచనాలు ఇశ్రాయేలు అందరికి ఉన్నాయా లేవా? మరి ఉండేందుకు సిలువేసిరు యేసుక్రీస్తును ఎందుకు గమనించలేకపోయారు? ఆయన ఖచ్చితంగా చనిపోవాలనే దేవుని ఇష్టం. ఈయన నలగొట్టబడుట యెహోవాకి ఇష్టము, యేసుక్రీస్తు చనిపోవడం ఇష్టము. మీరు గమనించండి, యేసుక్రీస్తు చనిపోయిందని ఏడుపుని తప్ప తిరిగి లేచిండని ఒక్క ఆనందం ఎవరికైనా ఉందా? మనసులకు లేకుండా చేసిండు దుష్టుడు. యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు చూపించి ఏడిపించిండు, తిరిగి లేచాడు గొప్ప, అంతకంటే 100 రెట్లు ఆనందం పొందాడంటే ఒక్కళ్ళు లేదు ఆనందం. పునరుత్థానంలో ఆనందం లేదు. చనిపోయినాడు, ఆ 7 మాటలు పలికినాడు, బాగా బాధతో ఏడుపుతో శోక సముద్రంలో ఉంటారు చాలామంది. అవునా కాదా? యెరూషలేము కన్యకులు కూడా ఏడుస్తారు, కుమార్తెలారా ఏడవకండి అన్నడా లేదా? ఏడవద్దని చెప్పిండు. ఎవరి కోసం? నా కోసం అస్సలు ఏడవద్దు, ఎందుకంటే నేను ఖచ్చితంగా చనిపోవాలి, తిరిగి నేను 3వ దినమున లేస్తా, తిరిగి నేను 3వ దినమున లేస్తా. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం. ఏం చేశారు? ఆనాటి నుండి ఈనాటి వరకు చచ్చిపోయాడన్న ఏడుపుని తప్ప క్రైస్తవ లోకానికైనా అప్పటి సమాజానికైనా తిరిగి లేచిండన్న ఆనందం ఏ కాస్త కూడా లేకుండా అయిపోయింది. మరణమైన బంధించుట అసాధ్యం. మరణ వేదనములు ఆయన తొలగించి లేపను. ఆయన ఎందుకు బంధించలేకపోయింది? ఎందుకు మరణం బంధించలేకపోయింది? మరణము ఆయన మీద ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? మరణానికి ప్రేమ, జాలి, దయ, కనికరం, చిన్నపిల్లలుండ్రు, పెద్ద పిల్లలుండ్రు, వద్దులే తర్వాత జంపుకుందాంలే అనుకోదు. మరణం బహుకాఠిన్యం. మరణం చాలా కఠినమైనది తెలుసా? దానికి జాలి, దయ, కనికరం అనేది ఉండదు. చిన్నపిల్లలు అనేది ఉండదు, గర్భిణీ స్త్రీలను ఉండదు, పిల్లతల్లులను ఉండదు, ఏది ఉండదు. దానికి వచ్చి నిన్ను కబలిస్తుంది, నీ తీసుకొని వెళ్ళిపోతూనే ఉండు. ముసలి, ముతుక, చిన్న, పెద్ద, మధ్య వయసు, బాధ్యతలు ఉన్నాయి, కొంతకాలం ఉండాలి అన్న ఏమన్నా ఉంటుందా? మరణానికి ఉంటుందా అండి? జాలి, దయ ఉండదు. మరి దాన్నే మొత్తం విజయాన్ని పొంది దాన్ని ఓడించిండు సిలువలో. అంటే మరి ఓడించాలిగా నువ్వు కూడా. ఆయన ఓడించిండు కరెక్టే. ఆయన ఎలా ఓడించిండు అన్న ప్రపంచానికి గింత కూడా బుర్ర ఎలగలే. యేసుక్రీస్తు ఓడించిండు. నీలాంటి రక్త మాంసములు కలిగినోడే, నీలాగానే మాంసం ఉంది, రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, నీలాగానే బలహీనతలు అన్నీ ఉన్నాయి, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది యేసుకు. కానీ మరణాన్ని మాత్రం ఓడించిండు సిలువలో. ఎవడు ఓడించలే. రక్త మాంసాలు ధరించినోడు ఆనాటికి ఏ ఒక్కడు కూడా మరణాన్ని జయించినోడు లేడు, మరణాన్ని ఓడించినోడు లేడు చరిత్రలో. మరి యేసుకు సాధ్యమైంది, నీకెందుకు సాధ్యం కాదు? దాన్ని ఎందుకు సాధ్యం చేసుకుంటూ యేసుక్రీస్తు? అసాధ్యమైంది సుసాధ్యం ఎలా చేసిండు యేసుక్రీస్తు? మనుషులందరికీ అసాధ్యమైందే మిగిలిపోయింది మొత్తం. ఎవడు దాని బారిన పడ్డాడు తప్ప దాన్ని జయించినోడు ఎవరు లేడు. జయించిన జయశాలిగా, మరణం మీద మరి విజయాన్ని పొందిన ఒక విజయుడిగా యేసుక్రీస్తు ఉన్నాడు. మరి ఆయన ధరించిన మనం ఆ శిలువ మరణము ద్వారా ప్రపంచం ఏం పాఠం నేర్చుకుంది? ఏం పాఠం నేర్చుకుందండి? సంవత్సరం 3 పండుగలు మాత్రం ఖచ్చితంగా చేయడం నేర్చుకుంది. ఏం పండుగలు? ఈ 2004లో ఫస్ట్ వచ్చిన పండుగ ఏది? తర్వాత ఏంటి? గుడ్ ఫ్రైడే వస్తే తర్వాత ఈస్టర్ వస్తే తర్వాత ఏమవుతుంది? క్రిస్మస్. మళ్ళీ తర్వాత ఏంటి? జనవరి. 4 పండుగల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు? క్రైస్తవులు. ఆ పండుగల్లో మాయలో పడి, ఈ పండుగల మాయల్లో పడి ఆయన చెప్పిన పరమార్థమే మార్చింది ఈ ప్రపంచం మొత్తం. అవునా? సంవత్సరానికి 7 మాటలు మంచిగా కంఠత వాక్యాలు చేసుకొని చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తారు, ఓకే. కానీ ఒక్క మాట, మొదటి మాటలో ఉన్నట్టుగా ఏ ఒక్క మనిషి బతకలే ఇంతవరకు చరిత్రలో. 2వ మాట ప్రకారంగా ఏ ఒక్కరు లేరు. 3వ మాట ప్రకారంగా బాధ్యత లేదు. అవన్నీ ఎందుకని చెప్పిండు? మరణ వాంగ్మూలము అంటారు దాన్ని. చనిపోతూ కూడా ఆయన పలికిన అద్భుతమైన మాటలు.
వాడుక చొప్పున ఏదో మాట్లాడుకుంటారు తప్ప అందులో ఒక్క మాట అయినా గమనించి ప్రపంచానికి యేసుక్రీస్తు బ్రతికి చూపించాడు, ఆయన బ్రతుకుల్లో పలికిన మాటలు ప్రపంచానికి మొత్తం ఆదర్శమైన ఉందా? ఆనాడు ఇశ్రాయేల్ కూడా నమ్మలే కదా. నేను చెప్పిన సమాచారం ఎవడు నమ్మాను? ఎవరు నమ్మలే, నమ్మడు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలు కూడా నమ్మిండా? దాని నమ్మితే పాటిస్తాడు ఖచ్చితంగా. నమ్మలేదు కనుకనే ఇంతవరకు బ్రతుకుల్లోకి రాలేదు. బ్రతుకుల్లోకి వస్తే దేవుడు సంతోషిస్తాడా? బ్రతుకుల్లోకి వస్తే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు సంవత్సరం దాని ప్రకారంగా ఒక ఆచారంగా చెప్పుకొని మాట్లాడుకుంటే దేవుడు సంతోషిస్తాడా? ఏది దేవునికి సంతోషం కలిగిస్తుందండి? ఆ మాటల్లో పరమార్థం తీసుకొని తన బ్రతుకులో అలవర్చుకొని ఆ మాటలకు సార్థకతం చేస్తే, తన బ్రతుకులో సార్థకతం చేసుకుంటే దేవుడు చాలా ఆనందిస్తాడు. అందుకనే మేము చెప్పిన సమాచారం ఎవడు నమ్మిండయ్యా? నేను ఎన్నో చెప్పాను కానీ నమ్మలేదు. కన్యక గర్భవతి కుమారుని కనను నమ్మిండా ఈ దరిద్రులు? నమ్మిండా అండి యూదులు? నమ్మిండా? ఏలైనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనపరుడు, బలవంతుడైన దేవుడు. నమ్మిండా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును నమ్మిర్రా? ఎవరు నమ్మిరండి? ఎన్నో ప్రవచనాలు యెషయా గ్రంథములు చాలా ఉంటాయి. ఈ 66 పుస్తకాలు ఎన్ని ఉంటాయో సేమ్ యెషయా గ్రంథము మినీ బైబిల్ అంటారు. అది మొత్తం 66 పుస్తకాలు ఉంటుంది. ఇది 66 పుస్తకాలు ఎలాగైతే ఉంటుందో అది 66 అధ్యాయాలు ఉంటుంది యెషయా గ్రంథం. 39 అధ్యాయాలు పాత నిబంధన కావు, ఇక నూతన నిబంధన ఇంకా ప్రవచనాల సారంగా మొత్తం చాలా ఉంటుంది. 66 పుస్తకాలుగా 66 అధ్యాయాలుగా మరి మనకు యెషయా గ్రంథం కనిపిస్తుంది. ఆ యెషయా గారే చెప్తుండే 53లో 12 వచనాలు వివరణాత్మకంగా ఉంటాయి. ఈ 12 వచనాల్లో యేసుక్రీస్తు బలియాగం గురించి మొత్తం చెప్పబడింది. గుడ్ ఫ్రైడే రోజు దీన్ని ఖచ్చితంగా ప్రతి సంఘములో చదువుతారు. ప్రతి సంఘములో వాడుకగా చదువుకొని వదిలిపెట్టి తప్ప బతుకుల్లో ఎప్పుడు తెచ్చుకోలేదు వీళ్ళు కూడా. ఆనాడు చేసిన పొరపాటు, యూదులు చేసిన పొరపాటే ఈనాడు క్రైస్తవులు ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే చచ్చిపోయి నన్న బాధ ఉంది ప్రపంచం తప్ప తిరిగి లేచిందన్న ఆనందంతో సంతోషముతో ఉంటున్నారా క్రైస్తవులు? మరి ఎలా ఆయనను బంధించలేకపోయింది మరణం అంటే? ఆయనలో ఏ పాపం లేదు, ఏ కపటము లేదు, ఏ మాలిన్యత, పాపపు మాలిన్యత ఆ ఛాయలు కూడా క్రీస్తులో లేవు. అవన్నీ ఉనలా మనల్ని కడిగేసిండు. అన్నిటితో నిండిపోయి పాపముల చేత, అపరాధముల చేత మనం అందరం సచ్చిన వారం అయి ఉంటే మన గురించి ఏం చేశాడు? అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనలందరినీ కడిగేసుకుండు, తుడిచేసిండు, శుద్ధీకరించిండు. ఆ పాప శాప విమోచించాడు. పాపం నుంచి వెళ్ళి, శాపం నుంచి వెళ్ళి విమోచించాడు. విమోచన క్రేదనముగా క్రీస్తు ఏం చేశాడు? తను తాను బలిగాను, అర్పణగాను అర్పించి విలువ పెట్టి కొనబడ్డాం, వెల చెల్లించాడు మొత్తం. ఈ వెల ప్రపంచంలో ఎవరు చెల్లించలేని వెల తెలుసా? డబ్బులు కానీ, ఎడ్లు కానీ, కోడలు, మేకలు, గొర్రెలు, నువ్వెంత ఏ రక్తము కూడా నీకు బలి చెల్లించలేదు, నీకు విమోచన క్రయధనంగా నిన్ను విమోచించలేదు. అందుకని అమూల్యమైన క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తంతో మీరేమైరు? మూల్యం అంటే ఏంటి? నువ్వు వెల చెల్లించలేవు అన్నట్టు. బంగారము, వెండి, డైమండ్స్ నువ్వు ఏది తీసుకొచ్చినా సరే కానీ అమూల్యం అంటేనే దానికి వెల చెల్లించలేనిది, వెల కట్టలేనిదని చెప్పచ్చు. అమూల్యమైన రక్తము ద్వారా విమోచింపబడిన మనము, మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి? క్రీస్తు తలంపుల్లాగా మనం మారాలనే ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టుకుని తెలుసా? ఆయనకు కాళ్ళకు కూడా పొడవబడిందని ఎక్కడ గ్రంథంలో రాయబడ్డదా? కాళ్ళకు, మేకులకు చీకులు వేస్తారు, ముళ్ళ కిరీటం పెడతారని. ఒకసారి చూడండి, 22వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథములో కీర్తనకారుడైన ఇది 585లో రాయబడింది. క్రీస్తు పూర్వము 585 సంవత్సరాల క్రితము, క్రీస్తు పూర్వము 585 సంవత్సరాల క్రితం రాయబడిన కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. అధ్యాయములో మొత్తం యేసుక్రీస్తు గురించే ప్రవచనం ఉంటుంది. యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఉంటుంది చూడండి. చాలా ఉన్నతమైన మాటలండి. యెషయా గ్రంథం కంటే ముందు రాయబడిందే కీర్తన గ్రంథం. 700 సంవత్సరాల కింద అది రాయబడితే ఇది చూడండి,
22వ అధ్యాయము మొదటి నుంచెల్లే మీరు ఇంటర్ ఎప్పుడైనా సరే సిలువలో పలికిన మాట అని, నా దేవా నా దేవా ఏల నా చెయ్యి విడిచితివి అన్న పాట ఉంటుంది. చూడండి, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. ఎలా దూరంగా ఉన్నాడు? ఎప్పుడు రాయబడుతుందండి? క్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడు శరీరాన్ని ధరించుకొని లేకముందు ఆత్మగా క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆత్మగా తండ్రి చెంత ఉన్నప్పుడు ఈ సమస్తానికి శిల్పకారుడు. కలిగి ఉన్నది ఏది? క్రీస్తు లేకుండా కలగలేదు. విశ్వాన్ని మొత్తం చెక్కింది శిల్పకారుడు ఎవరు? యేసుక్రీస్తు. పరలోకంలో ఉన్నదెవరు? యేసుక్రీస్తు. తండ్రికి ప్రియకుమారుడుగా ఉన్న ఆయన అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుడైన దావీదు గారు ప్రవచిస్తున్నాడు. ఆయన వస్తాడు, సర్వమానవాళి కొరకు అందరి దాహం. అంటే దాహం ఏంటి? ఇప్పుడు ఈయన ఇలా ఆయన అనుకో దాహం ఉంటుంది. ఆత్మల దాహాన్ని తీర్చడానికి దాహం అంటున్నాడు ఆయన. ప్రవచనం. వేళ నన్ను చెయ్యి విడుస్తున్నావు అంటాడు. చెయ్యి ఇడిస్తేనే నీ ప్రాణం పోద్ది, లేకపోతే ప్రాణం పోదు. ఆయన ప్రాణం పోతేనే మోక్షం మనందరికీ. నరులారా తిరిగి రండి అంటే నేను నడిపిస్తూ ఆడుంటాడు. నువ్వు బతుకున్నావు అంటే దేవుని కృప, విడనాడా అంటే దేవుని కృపే. నువ్వు రానాయన ఇక్కడి నుంచి ఇందులో బాధ, కన్నీళ్ళు, వేదన చాలా ఇదైపోతున్నావు. మతం నా ఆర్తధ్వని వినుకున్నావు, దూరంగా ఎందుకున్నావు అని ఎవరంటున్నారు? ఆయన వచ్చి చెప్తాడు. ఈ ప్రవచనానికి సారం ఎవరెరికైనా యేసుక్రీస్తు నెరవేర్చింది. ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు బ్రతుకులో తూచా తప్పకుండా ఈ మాట అన్నాడు, నెరవేర్చిండు. కింది వచనం చూడండి, నా దేవా. ఎన్ని యేసుక్రీస్తు ఎప్పుడండి? పగలు ఇంచుమించు రమారామి ఎన్ని గంటలు కండి? 3 గంటలు. ఎండవేళ 3 గంటలండి. నైట్ మొత్తం 6 దిక్కులు ఆయనకు ఏం చేస్తారు? ఆయనను విచారణ చేస్తారు. యేసుక్రీస్తును 6 దిక్కుల విచారణ చేస్తారు. నిద్ర ఉండదు. వేస్తారు నైటే 12 గంటల ప్రాంతంలో రమారామి. ఆ టైంలో వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు తీసుకుపోయి వాళ్ళు 6 దిక్కుల విచారణ జరుపుతారు యేసుక్రీస్తును. నిద్ర లేదు. ఉమ్మివేసలు, పిడిగుద్దులు, తిట్టుడు, భయంకరంగా అవమానపరచుడు, హేళన చేయడం. దీనిలో చెప్తారు, వృషములన్నీ కుక్కలు నన్ను చుట్టుకున్నాయని చెప్తారు. ఇక్కడ వృషములు అంటే ఎడ్లు. కొమ్ములతో ఎలాగైతే అంబోతు కొమ్ములతో కుమ్మితే ఎలా అయిపోదో అలా అయిపోతున్నా నేనన్న దాని మీద ఇక్కడ దావీదు గారు యేసుక్రీస్తు గురించి ఆత్మతో నింపబడి ఉన్నతమైన ప్రవచనం అండి ఇదంతా. రాత్రివేళను నేను ఆ రాత్రివేళ మొత్తం మౌనంగా ఉన్నాడు. అయినను ఉండటం లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యక ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయు ఆ సూత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇక్కడ మన దావీదు చెప్తున్నాడు, నా పితరుడు. అది ప్రవచనం. మళ్ళీ ఇక్కడ ఈయన గురించి చెప్తున్నాడు, మా పితరులు నీ అందు నమ్మిక ఉంచి ఉన్నారు. వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. పితరుల గురించి చెప్తున్నాడు. పైన చెప్పింది యేసుక్రీస్తు గురించి. తర్వాత ఇశ్రాయేలు తన మీద నమ్మకం ఉంచితే వాళ్ళందరినీ ఐగుప్తు నుంచి వెళ్ళి నడిపించడం, విడిపించడం, రక్షించడం జరిగిందని మళ్ళీ చెప్పుకుంటాడు. మళ్ళీ కింద వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. ఐగుప్తులో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మొరపెడితే వాళ్ళ వార్తదాన్ని, వాళ్ళ ధ్వని, వాళ్ళ దురావస్థను చూచి వాళ్ళ ధ్వనికి, ఆర్తధ్వనికి ఏం చేసిండు? ఉత్తరం ఇచ్చాడు. వాళ్ళందరినీ విడిపించాడు. దురావస్థను చూశాడు. కఠినమైన పనుల వల్ల అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చేసిన వాగ్దానాన్ని దేవుడు గుర్తు చేసుకొని వాళ్ళు మొరపెట్టిన వెంటనే ఏం చేసిండు? వాళ్ళందరినీ విడిపించాడు. ఎవరిని విడిపించడానికి ముందు యోకోబేతును, అమ్రామును ప్రేమించి వాళ్ళను ప్రేమించి వెంబటే వాళ్ళను దీవించి 3వ సంతానంగా మోషేను పుట్టించి ఆ మోషే ద్వారా వాళ్ళందరినీ ఐగుప్తులో నుంచి వెళ్ళి దేవుని బలమైన హస్తం ద్వారా అందరినీ కానాను దేశానికి నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయాలు చేశాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. సముద్రం నుంచి పూరేళ్లను రప్పించాడు. పగటి వేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభము
పెట్టేసి బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా, కాళ్ళు వాపులెక్కకుండా నిజముగా వారికి అరణ్యములో ఏమాత్రము తక్కువ కాకుండా చేసిన కన్న తండ్రి మరపెట్టిన వెంటనే అన్నిటి చేశావయ్యా అని పితరులు చేసిన మేలును తలపోసుకుంటున్నాడు. మళ్ళీ వీళ్ళందరినీ విమోచకుడు వస్తాడు. 2 సందర్భాలు, ఇది చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 2 సందర్భాలు కనిపిస్తాయి. యేసుక్రీస్తు గురించి కనిపిస్తుంటుంది, మళ్ళీ పితరులకు దేవుడు చేసిన మేలను కూడా తలపోసుకున్నట్టుగా మళ్ళీ గుర్తు చేసుకొని మరి రాస్తున్నట్టుగా. ఇదంతా పాట తెలుసా? పాటలో ప్రవచనం ఉంది, పాటలో జ్ఞాపకాలు ఉన్నాయి, చేసిన మేలులు ఉన్నాయి తలపోసుకోవడానికి. ఇది పాట పైనే ఉంటుంది చూడండి. ప్రధాన గాయకునికి అయేరా సహారాన అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. దావీదు కీర్తన అంటే పాడదగినది. పాట రూపకంలో గద్దింపు ఉంది, పాట రూపకంలో హెచ్చరిక ఉంది, పాట రూపకంలో దేవుడు చేసిన మేళ్లను తలపోసుకునేటట్టున్నాయి పాటలు. 73 కీర్తనలు రాస్తాడు. ఎవరు? 73 కీర్తనలు రాస్తాడు దావీదు గారు. అన్ని హెచ్చరికలే. ఇశ్రాయేలుకు మేలు చెప్తున్నాడు. రాబోయేట ఆయన ఉన్నాడు, విమోచిస్తాడు ఆయన ఖచ్చితంగా అని ఆయన గురించి కూడా మరి ప్రవచిస్తున్నాడు. కింది వచనం, మరపెట్టినప్పుడు నీ యందు చూడండి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిదురు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను. మళ్ళీ ఇదెవరు అనుకుంటున్నావు? ఇది యేసుక్రీస్తు గురించి రాయబడింది మాట. తృణీకరింపబడింది ఎవరు? యేసుక్రీస్తే. ప్రారంభ దశ, ఆకారం లేక మునుపు నేను ఎలాగొచ్చాను తల్లి గర్భంలోనికి, ఆత్మ ద్వారా నువ్వు పంపించావు. ఒక చిన్న పురుగుగా వచ్చాను, చిన్న ఆకారంగా వచ్చాను. తర్వాత అపురూపమైన ఆకారంలో నన్ను తల్లి గర్భంలో చెక్కి ఇగో ఈ లోకానికి పంపించావు. పురుషుని కలయిక లేకుండా పరలోకపు తండ్రి సంకల్పానుసారంగా పుట్టినవాడే యేసుక్రీస్తు. కింది వచనం, నరుల చేత తృణీకరింపబడిన వాడును, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. తల ఆడిస్తూ, అమ్మ ఈయన శిలువ మించాలి, ఈయన నిన్ను నువ్వు వీడిని రక్షించుకోలేని వాడు ఇతరులను వీడు రక్షిస్తాడట అని తలలాడిస్తూ, ఏలన చేస్తూ, గేలి చేస్తూ అపహాస్యం చేసిన దౌర్భాగ్యులు. ఇలా అపహాస్యం చేయబడతామని ఎప్పుడు చెప్తున్నాడు? క్రీస్తు పూర్వమే 585లోనే 85-86 మధ్యలో రాయబడ్డ సందర్భం. క్రీస్తు రాకమునిపే దావీదు భక్తుడి ద్వారా ఈ అవమానాలు ఉంటాయి నాయన, ఇవన్నీ తెలిసి వచ్చిందా తెలియకొచ్చిందా? యేసుక్రీస్తు అన్నీ తెలిసి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి అవమానాలు అన్నిటి దిగమింగుకోవడానికి వచ్చిండు. చిన్న ఏదన్నా మనకు అవమానం జరిగితే మనం ఊరుకోం కదా. మరి యేసుక్రీస్తు అన్నీ తెలిసి వచ్చినోడు. మనకి ఈ అవమానం జరుగుతుందని తెలియకున్నా కూడా, సడన్ లేదన్నా కూడా అన్నీ తెలిసి వచ్చినోడు, అవమానాలు కోర్చుకున్నవాడు ఆయన. ఎక్కడ ఎవరో వాళ్ళు అనరు, పొరపాటు నోరు జారేదని అంటే మనం తీసుకోలేం. వీళ్ళు ఇలా చేస్తారని ముందే తెలుసు, ఏలన చేస్తారు, గేలు చేస్తారు, కావాలనే అపహాసం చేస్తారని యేసుక్రీస్తు తెలిసి వచ్చి నీ గురించి నా గురించి ఆయన ఏం చేశాడు? అపహాసం చేయబడ్డాడు, ఏలు చేయబడ్డాడు, గేలు చేయబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు. మనకి ఇవన్నీ ఉన్నాయా? ఇందులో నుంచి నువ్వు ఏం పాఠం నేర్చుకోవాలి? సహనాన్ని నేర్చుకోవాలి, ఓర్పుని నేర్చుకోవాలి, దయాగుణాన్ని నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోరు? ఈ ప్రవచనాలకి ఇవన్నీ వచ్చినాయా అండి? ఈ ముందే ఎందుకు ప్రవచిస్తున్నాడు? ఈ అన్నిట్లలో ఈ ప్రవచన సారం మొత్తం దావీదుకు అలవర్చుకున్నాడు. చూడండి, దావీదు కొడితే పారిపోయాడు, కొడుకుని ఏమి అనలే. కొడితే తరిమితే అబ్షాలోము తరిమితుంటే గుట్టలు చెట్లకు పారిపోయిండు, ఏమనలే. వేసేయాలంటే వేసేయాలి తిరిగి. కానీ వద్దనుకున్నాడు ఆయన. యుద్ధం చేసిన వాడే కత్తి పట్టుకొని యుద్ధ రణరంగంలో దిగితే తలలు తెగిపోవాల్సిందే. దావీదు అంత ఆశామాష వ్యక్తి కాదు, అంత పారిపోయేవాడు అంతకన్నా కాదు. తెలుసా, అన్నిట్లలో రాటు తేలిపోయినవాడు మొత్తం. అన్ని విల్లు విద్యల్లో కానీ, అన్నిటి కత్తి విద్యల్లో కానీ, అన్నిటిలో మొత్తం
మొత్తం రాటు తేలిపోయింది. మొత్తం నైపుణ్యం గలవాడు, ఎంతోమంది సైనికులను తయారు చేసుకున్న వ్యక్తి, విద్య నైపుణ్యం గలవాడే, అన్నిటి ఉన్నవాడే. కానీ ఏంటిరికనా ఆ ప్రేమ క్రీస్తత్వం ఆత్మానుభవాన్ని బట్టి వెళ్తూ ఆయన మొత్తం అన్నిటి వదిలేసుకుండు. కంటికి కన్ను పంటికి పన్ను అని ఒకప్పుడు ఉరికినోడే, తర్వాత వద్దులే అని వెళ్ళిపోయినవాడు. మీరు గమనించండి. మరి సంపూర్ణమైన మనం కొత్త నిబంధనకు వచ్చాము. మరి మనం ఏం నేర్చుకోవాలి? పాత నిబంధన కంటికి కన్ను పంటికి పన్ను, కాలు చెయ్యికి చెయ్యి అన్నట్టుగా ఉంటుంది. మరి కొత్త నిబంధనలో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పు, కొట్టించుకునే పద్ధతి. ఎందుకన్నాడు ఆ మాటలు? ఎందుకు నేర్పాడు ఆ మాటలు? బైబిల్కు మాత్రమే పరిమితం అయిపోయాయి మాటలు తప్ప మానవ జీవితంలో రాలేకపోయాయి. ఎక్కడ ఓర్చుకుంటున్నారు? ఎక్కడ అణుచుకుంటున్నారు? ఎక్కడ తగ్గి ఉంటున్నారు? ఎక్కడ ప్రేమ చూపుతున్నారు? ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి? ఇవన్నీ లేకపోతే ఎలా పరలోకం వెళ్తారు చెప్పండి? సంవత్సరం వాడుక పద్ధతిలో ఏదో 2 మాటలు చదువుకొని హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగా కానీ వెళ్ళిపోయి మళ్ళీ గోతులు దూకుంటూ మళ్ళీ ఈ కుళ్ళు కుతంత్రం పెట్టుకొని మళ్ళీ ఇదైపోతే నిన్ను మరణం బంధిస్తుందయా బాబు. ఈ కుళ్ళు కుతంత్రము, ఇవన్నీ కొండెం మాటలు, ఈ మత్సరము, ఈ సకల దరిద్రం మొత్తం నీ హృదయంలో సకల మాలిన్యత పెట్టుకుంటే నిన్ను మరణాన్ని బంధించేస్తుంది. క్రీస్తులో ఉన్న సద్గుణాలు, క్రీస్తులో ఉన్న ప్రేమ ఉండాలి, క్రీస్తులో ఉన్న దయ ఉండాలి, క్రీస్తులో ఉన్న కరుణ ఉండాలి. అందుకనే మరణం ఆయనను బంధించలేకపోయింది. మరణాన్ని ఓడించాడయా సిలువలో. కొడుతున్నా కూడా క్షమాగుణాన్ని పెట్టాడు, తిడుతున్నా కూడా దయగల చూపులతో చూశాడు తప్ప ఒక్కను కూడా పెదవు తెరిచి ఒక్క మాటనని ఆయన ఎక్కడ చిన్న మాట కనకుండా మనం ఉంటే మనం మరణం భూకిన బంధించేస్తుంది. ఏమనుకుంటారు క్రైస్తవులు? దేవుని నమ్ముకున్నాం అయిపోయింది, బాప్టిజం తీసుకున్నాం, పరలోకం వచ్చి ఎవడన్నాడు పరలోకం వస్తుందని బాప్టిజం తీసుకోగానే? బుద్ధిహీనుడు మొత్తం బుద్ధి లేని బోధలు చేస్తారు. క్రీస్తులాగా నువ్వు మారాలి కదా, క్రీస్తు తత్వం నీకు వంట పట్టాలి కదా, దైవత్వం నీకు అర్థం కావాలి కదా. ఆ సహనము, ఆ ఓర్పు, ఆ తగ్గింపు తత్వము, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు మనసు పెట్టుకోవాలి కదా. క్రీస్తులో ఉన్న ప్రేమ సద్గుణం నీలో ఉండాలి కదా. ఈ కొంచెం మాటలు మానుకోవాలి కదా. అందరినీ ప్రేమించే ఔదార్యం గల మంచి మనసు ఉండాలి కదా. పగ ద్వేషంతో రగిలిపోతే నీకెక్కడిది పరలోకం? మరణాన్ని అందరూ జయించాలి. మరణపు ముళ్ళును విలుస్తాను ఫస్ట్. నన్ను నమ్మిన వాడు ప్రతి ఒక్కడు మరణం మీద తొక్కుకుంటా పైకి వస్తానని యేసుక్రీస్తు అనుకున్నాడు. నా ప్రేమను చూడాలి వాళ్ళు, నా సహనాన్ని చూడాలి, నా కరుణను, నా దయను చూడాలనుకున్నాడు. చూస్తురా, చదువుకొని వదిలిపెట్టేసి బైబిల్లో ఉంటుంది మనకు అవసరం లేదు, మనం బైబిలే మనమే అనుకున్నా అంటే వెళ్ళిపోతే ఎలా నిన్ను మరణం నుంచి వెళ్ళి నిన్ను కాపాడుతాడు? మరణం మీద విజయం రావాలంటే ఏంటి? నీలో ఏమాత్రము లోక సంబంధమైన మాలిన్యత ఉండకూడదయ్యా. కపటం ఉండొద్దు, తెలుసా? కపటం ఉండొద్దు. ఈ లోక సంబంధమైన మొత్తము, ఈ మత్సరము, ఓర్వలేనితనము, ఈ భ్రష్టత్వం అనేది ఏమాత్రము ఉండకూడదు. సకల దుర్నీతి పాపము అన్నాడు. అందుకనే సకల దుర్నీతి పాపము. పాపం చేయి ప్రతివాడు మరణానికి బానిస అంతే. మరణం జయించలేడు. అందుకనే ఏ పాపం చేయకుండా ఎలా బ్రతకాలో చూపించాడు. అందుకే యేసుక్రీస్తు, ఇది యేసుక్రీస్తు రాకమునుపు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రాకమునుపు రాయబడిన ప్రవచనాలు ఆయన బ్రతుకుల్లో నెరవేర్చింది తెలుసా? ప్రవచనాలకు నిలువెత్తు నిదర్శనంగా ఆ ప్రవచనం నా గురించి రాయబడింది. అది నెరవేరున్నట్లు ఇదిగో నేను తప్పుకొనుచున్నాను. నెరవేరింది. దేవా నా దేవా, నెరవేరింది. రాయబడింది, నెరవేరింది. మీరు గమనించండి కింది వచనం. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వానిని విడిపించు. చూడండి, ఎవరి మీద మోపిండండి భారం? మీద ఎవరి మీద మోపిండి? యేసుక్రీస్తు. నా తండ్రి, నా చేతి నీకు అప్పగిస్తున్నాను, సమాప్తం. ఏమన్నాడు? నీవు నాకు అప్పగింప పనిని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి. సంపూర్ణంగా అంటే ఎంత? ఎన్ని సంవత్సరాలండి? జస్ట్ 33.5 సంవత్సరాలు. నాకు 43 వచ్చినట్టు దగ్గర 43. మీరు గమనించండి. అంటే యేసుక్రీస్తు కంటే
10 ఏళ్ళు ఎక్కువనే బతికిన నేను, 10 ఏళ్ళు ఎక్కువనే బతికిన. మీరు గమనించండి. మరి ఏమి నెరవేరుస్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం? నిరంతరము బైబిల్ ఒక సాధనం, మన ఆత్మీయ జీవితంగా, ఒక ప్రయోగంగా మన ఆత్మీయ జీవితాన్ని మలుచుకోవడానికి దేవుని వాక్యమే ప్రతిరోజు ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు మనం ఆలోచించాలి. అసలు ఏంటి, ఎక్కడ ఏంటి అనేది ప్రతిదీ ఏంటి రాయబడిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్న మాటలన్నిటి మన బ్రతుకులోని మనం అర్థం చేసుకొని ఉండాలి. అందుకని మీరు గమనించండి, యెహోవా మీద భారం మోపాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్నాడు. అప్పగించేశాడు. ఆత్మ శరీరం వేరైపోయింది. వెంబటే ఏమైపోయాడు? సిలువలో చనిపోయాడు యేసుక్రీస్తు. భారం మోపిండు అంటే యెహోవా మీద పోస్తే ఆయన ఏం చేస్తాడు? రక్షించువాడు, విడిపించేవాడు, రక్షించేవాడు, మోసించువాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. చూడండి కింది వచనం. వాడు ఆయన వాడికి ఇష్టడు కదా, ఆయన వాణ్ణి తప్పించునేమో అందరూ. అంటే ఇక దీన్ని పట్టుకొని చెప్పి అంటే ఆయన ముస్లిమ్స్ ఆయన ఉన్నాడు, తప్పించేసిండు, ఆయన శిలువలో చచ్చిపోయింది యేసుక్రీస్తు కాదని చెప్తాడు. యేసుక్రీస్తు శిలువలో చచ్చిపోలేదు. మీరు గమనించండి, మీ నమ్మకాలకు కూడా వస్తుండే, మీ నమ్మకాలు ఏంటో మీరు చెప్పుకోండి, మీ గ్రంథం మీరు చెప్పుకోండి. పక్కల దానికి మీకేం పని? పక్కల దానికి మీకేంటయ్యా? యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి సాక్ష్యం చెప్తుంది. ఆల్రెడీ 500 మందికి పైగా ఎక్కువగా మందికి కనిపించాడు. యేసుక్రీస్తు లేచిన తర్వాత చనిపోయిన వాళ్ళు తమ మృతులను కూడా చూసి చాలామంది సమాధులు తెరవబడ్డాయి. ఎజెకియెలు గ్రంథం ప్రవచనం నెరవేరింది. సమాధులు తెరవబడ్డాయి, లేచిర్రు, అందరికి కనిపించారు, మళ్ళీ పోయిరాలు. మీరు గమనించండి. అంటే రకరకాలుగా ఆయన లేపునేమని వీళ్ళు అనుకుంటారు. లేపమంటలేడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల్లో 3వ దినమును లేస్తా అన్నాడు యేసుక్రీస్తు. నేను 3వ దినమును తిరిగి లేస్తా, దుష్టుల చేతికి అన్యుల చేతికి నన్ను అప్పగిస్తారు, నేను తిరిగి 3వ దినమున తిరిగి లేస్తా. 3వ దినం ఎమ్మటే కాదు, శిలువ మీద కాదు, శిలువకు దుష్టులైన మనుషులకు నన్ను అప్పగిస్తారు, అన్యజనులకు. మళ్ళీ నన్ను చంపుతారు, అపహాస్యం చేస్తారు, నన్ను చంపుతారు. మత్తయి సువార్త చూడండి 27వ అధ్యాయం 46వ వచనం చూడండి ఏమంటుంది. 27, 46, 45, 46 మత్తయి సువార్త ఏమంటుండో చూడండి. మధ్యాహ్నము అంటే రమారమి ఒక 3 గంటల టైం, 2-3 గంటల టైంలో మధ్యాహ్నము మొదలుకొని మధ్యాహ్నం కరెక్ట్ ఏంటి 1 గంట నుంచి 2 గంటలు మధ్యాహ్నం అంటారు, మధ్యాహ్నం 1 గంట అంటారు. 1 గంట నుంచి వెళ్ళి 3 గంటల వరకు రమారమి. ఆ దేశం అంతటి పంచభూతాలు కళ్ళు మూసుకున్నాయి, సూర్యచంద్రుడు దాక్కున్నారు, నక్షత్రాలు కూడా మబ్బులు కమ్మినాయండి. ఈ ఘోర కలిని మేము చూడలేము. సృష్టి నిర్మాణకుడు, శిల్పి, సృష్టి మొత్తం ఏమైపోయింది? తల్లడిల్లిపోయింది. మానవ హృదయాలు బండవారిపోయినాయి. ప్రకృతి మొత్తం ఏమైపోయింది? తల్లడిల్లిపోయింది. ఈ ఘోర కలిని మేము చూడలేమని చిమ్మ చీకటి మధ్యాహ్నం అవుతుందా అండి? ఎక్కడన్నా అవుతుందా? చీకటిగా మేము చీకటి అయిపోయింది మొత్తం. అంటే మేము చూడలేము. ఇంత ఘోరకలి, ఇంత నిర్దోషిని, ఇంత పవిత్రుడును, ఇంత పరిశుద్ధుడు, ఇంత ఎలాంటి పాప కలంకము లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషునికి ఈ దుష్టులు సిలివేస్తున్నారు. ఏ సేవకులుగా ఈ పిల్లలకు మేము సేవ చేస్తేందుకు మమ్మల్ని నియమించావో దేవుడా, ఇది మేము చూడలేం. దేవదూతలే కదండి, పంచభూతాలు మొత్తం దాగుండిపోయి బిలబిలలాడిపోయాయి. మొత్తం దూతలకు బాధ ఉంది. గర్భాన పుట్టిన మనిషికి బాధ లేదు, ఇబ్బంది లేదు. కేకలెత్తురు సంపేయిరి అని. కింది వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఎందుకు చూడండి, మీరు గమనించండి. ఇక్కడి నుంచి వెళ్ళి కొడితే చెక్కకు మొత్తం దిగబడిపోయింది. తలకు ముళ్ళ కిరీటం పెట్టాడు. 2 కాళ్ళు ఒకదాని మీద కూడా పెట్టి ఎంత పొడుగు మేకు దింపబడింది చెక్కకు. చివరి రక్త బొట్టు వరకు మొత్తం వచ్చేస్తుంది. 1 గంట నుంచి 3 గంటల వరకు ఎలా ఉంటుందండి వేదన?
చిన్న ముళ్ళు ఏదైనా ఇరిగిందనుకోండి, మనం నడుచుకుంటూ వెళ్ళిపోయినాం, ఏదో ముళ్ళు గట్టిగా సర్కారు ముళ్ళు లాంటిది ఇరిగితే ఏమైపోతాం? విలవిలలాడి తట అని తల్లడిల్లిపోతాం. సరే మనం నడుచుకుంటూ పోతాం, తట్రాయి దాకా పొట్టుకుని దాకి బొట్టినేళ్ళకి ఏదైనా గోరు ఊడిపోయింది అనుకోండి, విలవిలాడిపో. ఒకసారి బండి మీద పోతుంటే డేవిడ్ అని ఎక్కడో కిందికి వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా, బండి నైట్ కొంచెం నిద్ర లేకుండా అయిపోయింది. ఒకేసారి బండి పోతున్నా ఆడ మొత్తం ఏమైపోయింది, రోడ్ లేదు, ఇప్పుడు వెళ్ళేదానికి రోడ్ లేదు, బండి మొత్తం స్కిడ్ అయిపోయింది. పడిపోయే వరకల్లా ఈ ముంగడి గోరు మొత్తం లేచి విపరీతమైంది. అప్పుడు ఇమలక్క గిన్నె వీళ్ళందరూ వచ్చి అప్పుడు అదే ఆ రూమ్ కాడికి వచ్చి తీసుకొచ్చి ఆ నీళ్ళు దాపించి అదంతా ఒకటి దాంతో క్లీన్ చేసి దాన్ని మొత్తం దూతో మొత్తం గోరు మొత్తం పెక్కున లేకపోయి మొత్తం నాకు సలజెంటర్ వచ్చినాయి. అసలు సలజెంటర్ వచ్చినాయి మొత్తం నాకు అంతా ఇదంతా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, చీకటి అయిపోయింది. మనకే చిన్న దెబ్బ తాకితేనే మనం ఇలా విలవిలలాడి తట్టుకోలేకుండా గిదైపోతే ఆ మహనీయుణ్ణి ఆయన చేసిన పాపానికా ఘోరానికా? నీకు బదులుగా నీ స్థానంలో నీకుగా సర్వమానవాళి కోసం అతడు ఒక్కడుగా అందరి పాపాలు శాపాలు అతని మీద మోపబడి వదకు సిద్ధపడిన గొర్రె పిల్లవలే మౌనంగా వచ్చి అక్కడ నోరు పెదపకుండా ఆ సిలువలో చచ్చిపోతున్నాడంటే ఎవరి కోసం అండి? ప్రపంచానికి అర్థమైందా అండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ నేను చెప్తున్న క్రైస్తవులకు అర్థం కాలే, ఇప్పటికీ క్రైస్తవునికి ఒక్కని కూడా అర్థం కాలే. ఏవో తింటున్నాం అంటే రొట్టె తింటున్నాం వెళ్ళిపోతున్నాం, తాగుతున్నాం వెళ్ళిపోతున్నాం అంటారు తప్ప ఆయన త్యాగం అర్థమైపోడు. మారు మనసు పొందాడు, మారు మనసు వచ్చేస్తుంది అమ్మటే. పాపం చేయడు, పాపం మాటలు ఆలోచించాడు, పాపం తలంపులు కూకోడు. కుటుంబాలు మొత్తం దైవికమైన కుటుంబాలుగా మారట్లేవంటే ఇంతవరకు క్రీస్తు బలియాగం కానీ క్రీస్తు శిలువ యాగం కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి అర్థం కాలే, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తలేరు. మీరు గమనించండి, ఆచారంగా నువ్వు పాటించడానికి సంవత్సరానికి ఒకసారి నీ బ్రతుకాలం అంతా నువ్వు అయితే అనుభవించుకొని నువ్వు బ్రతుకు మంచిగా ఉన్నతంగా ఒక దైవికమైన కుటుంబంగా నువ్వు తయారైపోయి గొప్పగా మహాలోకాన్ని చేరడానిక ఆయన చేసిన బలియాగం దేనికోసం చేసిండు? ఆయన ఎందుకోసం చేసిండు? క్రీస్తు పూర్వమే, క్రీస్తు రాక మునిపే ఆత్మగా తండ్రి యొద్ద పరలోకంలో ఉన్నప్పుడే ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు దాన్ని నెరవేర్పుగా ఇక్కడ జరుగుతుందంటే మీరు గమనించండి. అంత వేదన పడుతున్నాడు, నరక వేదన అనుభవిస్తున్నాడు, కాళ్ళకు చేతులకు నరాలని తెగిపోయేటట్టుగా ఎంత విలవిల్లాడిపోయిండొచ్చండి. ఇలా పడితే ఇలా ఉండి ఇలా వేళల పడితే ఏంటి? తల్లకు మూల కిరీటము, కాళ్ళకు మేకులు దింపబడి ఒక్క చుక్క రక్తం లేకుండా కారిపోవడం అంటే ఏంటి? శరీరం మొత్తం మెలిపెట్టిన కొరడాలతో కొడుతుంటే మొత్తం చెల్లుమని మొత్తం శరీరం మొత్తం చీర్చబడి దున్నబడితే ఎర్ర టెండకు మొత్తం ఏమైపోయింది? శరీరం శిలువకు మోస్తున్న రక్తం మొత్తం ఆ మొద్దుకు కారి ఇలా పట్టుకుంటే ఏమో ఎలా ఉండదు? ఎండిపోయి ఆయనకు సొగసైనను స్వరూపమైన లేకుండా నీకోసం నా కోసమే కదయ్యా. ఆయనకు సొగసు స్వరూపం లేదు. ఎవరు? నువ్వు లేకుండా పోతామని నీకు బదులుగా నువ్వు నేను పొందవలసిన దాంట్లో ఆయన ఉన్నాడు, ఆయన తీసుకున్నాడు. మీరు గమనించండి, మనిషి ఏమర్థం చేసుకోండి, ఏమర్థం చేసుకోండి. ఈ లోకంలో ఎన్ని రకాలుగా బ్రతకాలో అన్ని రకాలుగా బ్రతుకుతున్నాడు మొత్తం. క్రీస్తు బలియాగం అర్థం కాలే. క్రీస్తు బలియాగం అర్థమైతే బట్టల మీద సోకు ఉండదు మనిషికి, తెలుసా? బట్టల మీద సోకు ఇంకా ఉంటుంది. మేము డ్రెస్సులు మార్చుకోవాలి, మేము అందంగా రెడీ అయ్యాలంటే నీకు క్రీస్తు బలియాగం ఎంత మాత్రం కోశాన కూడా నీకు అర్థం కాలే, తెలుసా? చెప్పే బోధకుడికి అర్థం కాలే. కోట్లు సూట్లు బూట్లు రంగు లైట్లో జిగేళ్ళు అంటున్నారు దౌర్భాగ్యులు. వీళ్ళకు క్రీస్తు బలియాగం అర్థమైందా? ఆయనకు సొగసు లేదు, స్వరూపం లేదు, ఒంటి మీద బట్టలు లేవయ్యా, శరీరం మొత్తం చీల్చబడింది. మండుటెండ ఎలా ఉంటుంది ఆ సిలువలో? మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు రమారమి వేలాడబడుతుంటే ఒంటి మీద మొత్తం చీల్చబడి మంట మండుతుంటే నరాలను చితికిపోయి మొత్తం రక్తం మొత్తం నేల కారుస్తుంటే ఏమర్థమైందయ్యా క్రీస్తు బలియాగము? ఏమర్థమైంది? ఆయన చావు గురించి ఆయన పోతున్న దాన్ని మత్తయ్య గారు అర్థం చేసుకొని 27వ అధ్యాయంలో రాస్తున్న మాట, ఇక్కడ రాయబడ్డ మాటే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ నెరవేరిందయ్యా అని చెప్తున్నాడు. ఇక్కడ నెరవేరింది, అక్కడి మాట తప్పించుకోపోలే. సర్వమానవాళికి విమోచన క్రయధనంగా తానే పోయబడాలి. నీళ్లు పారబోసినట్టు, నీళ్లు పారబోస్తే తన రక్తాన్ని మొత్తం ధారపోసిండు. ఆచారంగా, ధనాపేక్ష జయంగా, ఆస్తులను సంపాదించుకోవడానికే అధికార దాహంతో రగిలిపోతున్న ఈ మానవ సమాజానికి క్రీస్తు ఎక్కడ అర్థమైందండి?
అర్థమైందా? ఆస్తులే పరమావధిగా, సంపాదనే ధ్యేయంగా, ఆస్తులను కూడబెట్టుటే పరమావధిగా భావిస్తున్న ఈనాటి క్రైస్తవులకు ఎవరికి అర్థమైంది? ఆత్మల భారమేది? క్రీస్తు బలియాగానికి ఏది? నీ బ్రతుకుల్లో క్రీస్తు ఉన్నాడని నువ్వు చెప్పుకుంటే సరిపోద్దా? నేను చెప్పుకుంటే సరిపోద్దా? దానికి తగ్గట్టుగా నీ క్రియారూపకంగా నీ క్రియలే. కింది వచ్చిన చూన్నాను, ఏలి ఏలి లాభ సమస్త సబత అని బిగ్గరగా కేకవేచి ఆ మాట, నా దేవా నా దేవా నా దేవా, ఏలా నా చెయ్యి, నన్ను ఎందుకు నా చెయ్యి విడిచితివి, వేళ నా చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త నెరవేరింది. కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట నెరవేర్పు జరిగింది. మరి మనం కూడా ఖచ్చితంగా అలా చెప్పేటట్టుగా, అంటే మరణం బంధించకుండా ఉండాలంటే, దేవుడు తిరిగి లేపిండంటే, ఎక్కడ ఇంత నరక వేదన కూడా తండ్రి మీదనే మనసును తప్ప ఏ పాపం చేయని నాకెందుకు నాయన ఇంత శిక్ష విధించావు, ఏంటి మనుషుల కోసమా, ఈ దుర్మార్గుల కోసమా నన్ను శిక్షిస్తున్నామని ఒక్క మాటన్న తొట్టిల్లిందా అండి? నోటి నుంచి వెళ్ళి, పెదవి నుంచి వెళ్ళి దాటిందా క్రీస్తులో? అందుకనే ఆయన నోట ఏ కపటమైనను ఆయన నోట లేదు. దూషింపబడి బదులు దూషింపలేదు కనుకనే మరణమైన బంధించుట అసాధ్యమైపోయింది. మరణాన్ని ఓడించిండండి సిలువలో. మరి నువ్వు కూడా నీ జీవిత యాత్రలో మరణాన్ని ఓడించేటట్టుగా నువ్వు బతకాలా వద్దా? నేను బతకాలా వద్దా? మరణానికి అప్పగించేది నీ పాపం అప్పగిస్తుంది, దేవుడు అప్పగించాడు. చాలామంది అనుకుంటారేమో, కానీ నువ్వు చేసిన పాపానికి మనుషులందరూ పాపం చేసినందున పాపులు అయిపోయారు. నీతిని జరిగిస్తే నీతిమంతులు అయిపోతారు. ఆ నీతిని బోధించడానికి, ఆ నీతిని ఎలా చూపించాలో, ఎలా బ్రతికించాలో, ఎలా మన బ్రతుకుల్లో నెరవేర్చాలో యేసుక్రీస్తు బ్రతికి చూపించాడు. కింది వచ్చిన చూడండి ఏమంటున్నాడు, తలలాడిస్తున్నాడు అక్కడ నిల్చున్న వారు అందరూ. కొందరు ఆ మాట విని ఇతడు ఏమంటారు, ఏలియాన వరకల్లా ఏలియాని పిలుస్తుండో, ప్రవక్త అయిన ఏలియాని పిలుస్తుండేమో విడిపించుకుంటేందుకు, అలా అర్థమైంది. కానీ జాలి దయ ఉందా అండి ఈ నరరూప రాక్షసులకు? ఈ కఠినాత్మలకు ప్రేమ ఉందా అండి? వాళ్ళంతా చీల్చబడ్డా ఇంకా ఏలి చేయడమే, ఆయన పిలుస్తుండు ఈయన పిలుస్తుండు అనుకుంటున్నారు తప్ప ఆయన చెప్తున్న మాటలు ఎవరికి అర్థం కాలేదండి. కింది వచనం ఇంకా, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి ఏమంటాడు, స్పంజి తీసుకొని చిరకాలం ముంచి ఆ రిల్లును ఏం చేశారు, దాంట్లో ముంచి అదేంటి ఎరికేనా, కలిపింది. మత్తునిచ్చేదనమాట, చేదు మత్తునిచ్చేది, అది ఓర్చుకోవచ్చు అనమాట. అది ఇచ్చినా కూడా మహనీయుడు ఉంచేశాడు తప్ప తాగలే. ఎందుకు? ఆ స్పంజి ముంచి రెల్లుతో నోటికి అందించారు. అది ఒకరు నోటికి తీసుకుంటే ఏమైపోద్ది ఎరికేనా, ఒళ్ళంతా ముద్దుబారిపోద్ది, ఆ పెయిన్ అనేది తెలియదు. మహనీయుడు అది చేదన వెంటనే ఉంచేశాడు. ఈ పెయిన్ నేను భరించాలి. ఎంత వేదన, మాటల్లో వివరించలేనంత వేదనండి. ఆయన ఒంట్లో ఉన్న రక్తం మొత్తం ఏమైపోయింది, బయటకు వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్ల బయటకు వచ్చేసింది. అందుకనే చూడండి ఒక మాట అంటుంటే 11వ వచనం ఇందులోనే 22:11 చూడండి, 22:11 త్వరగా. 22వ అధ్యాయము 11వ వచనం, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 22:11 శర్మ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడును లేడు, నాకు దూరంగా ఉండకుము. వృషమములు అనేకములు. వృషమములు అంటే ఏంటి ఎరికేనా? వృషమములు అంటే ఏంటి? ఎడ్లు అనేకములు ఏమైపోయినాయి, నన్ను చుట్టుకొని. నువ్వు ఎడ్లుగా ఇంకా పొడిస్తే ఒక కొత్తది వస్తే ఏమైపోద్ది, పోరాడితే. దొడ్లోకి ఏదైనా కొత్త మేకను తెచ్చినా, గొర్రెపోతుని తెచ్చినా, లేకపోతే ఎడ్లను తీసుకొచ్చినా కూడా ఈ అన్నీ కలిసి దాన్ని పొడుస్తూ ఉంటాయి, దాన్ని నెగులునివ్వవు. ప్రపంచానికి సరికొత్త బోధ అంటే దేవుని బోధ ఉన్నట్టుగా బోధించి పరలోకపు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఒకే ఒక్కడుగా తండ్రి అనుకున్న బోధను ఆరంభించి
మానవ హృదయాల్లోనికి నేరుగా తన మాటలను పంపిస్తుంటే ఈ ఋషములన్నీ ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచయులు బాగా తిని మదించి ధర్మశాస్త్రములో ఉన్నాయి, రాయబడినవి గమనించక గ్రహించక చుట్టుకున్నారండి, పొడిచి చంపాలన్నట్టుగా. ఎవరిని? యేసుక్రీస్తును. శ్రమ వచ్చింది తండ్రి, శ్రమ వచ్చింది, ఎవరు లేరు నాకు, ప్రపంచమంతా ఒకటైపోయిందండి. ప్రపంచమంతా ఒకటైపోయింది, యేసుక్రీస్తు ఒక్కడిగా మిగిలిపోయింది. బాధించుకోవచ్చు, బాధల్లో తేలిపోద్ది. అసలు ఎక్కడ మీరు చేస్తున్న నేరాలన్నీ ఆయన చేయనట్టుగా మొత్తం తేలిపోయినాయి. యేసు నోరుపు తెదపలేదు. నేను ఎక్కడ తప్పు చేసిందో చూపియండి మీరు అని మాట్లాడితే అధికారులు ఎంక్వైరీ చేస్తే ఈయన ఏం చేయలేదండి. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, తాగుబోతులు మారారు, అందరూ ఈయన ప్రేమ బోధించాడు, అందరూ క్రైమ్ రేట్ మొత్తం తగ్గింది, ఈయన చాలా నీతిమంతుడని తేలిగ్గా అయిపోద్ది. ఎంక్వైరీ చేసి మీరు చేయండి, విచారణ జరిపించండి. అన్యాయంగా నా మీద ఈ నేరాలను మోపుతారు, నేను ఏ పాపం చేయాలను ఒక్క మాటని విచారణకు ఆదేశిస్తే పిలాతు యేసుక్రీస్తు కోరుకుంటే ఒక్కసారి విచారణకు ఆదేశిస్తే విచారణలో ఏం తేలు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఇతని యందు ముందే చెప్తాడు, ఇతని యందు ఏ నేరము, నాకు ఏ నేరం మోపాలన్నా ఈయన మీద ఏం లేదు, ఈయన గొప్పోడు, అసలు ఈయనెందుకు మీరు అసూయతో ఇతన్ని సిలువ కప్పిస్తున్నారు దుర్మార్గులారా, ఈయన ఏ నేరం చేయలేదు, ఇతని యందు ఏ దోషము నాకు. ఎవరు? న్యాయాధిపతి అయిన పిలాతు అంటున్నాడయ్యా, ఇతని యందు ఏ దోషము ఏ నేరము సిలువకు అప్పగించి సంపేషంత ఏతువు ఇతని యందు నాకేం కనపడతలేదు. విచారణ జరగక మునిపే చెప్తున్నాడు, జరిగిస్తే ఎవడైతే అసూయతో ఈయన చంపాలకు వీళ్ళందరికీ శిక్ష పడిపోవు, వీళ్ళందరికీ శిక్షలో వచ్చు. ప్రేమ అనేకమైన దోషములు కప్పును, ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రేమ అన్నిటికీ తాలుతుంది, ప్రేమ అన్నిటికీ ఓరుస్తుంది, ప్రేమ భరిస్తుంది, సహిస్తుంది, అవసరం అనుకుంటే ప్రేమ ప్రాణం పెడుతుంది. పగ ప్రాణం తీస్తుంది. పగతో రగిలిపోయిన దౌర్భాగ్యులు కనుకనే యేసు ప్రాణం తీసేంత వరకు వదిలిపెట్టలే. మూకుమ్మడిగా ఋషములు కొత్త మందలోకి ఒక ఎద్దు వస్తే ఎలాగైతే కొత్త దానికి గెదివి ఎలా పొడుస్తాయో, ఒక నూతనమైన బోధ వాళ్ళ గోత్రంలో పుట్టినవాడే, వాళ్ళ మధ్యన పెరిగినవాడే, బాల్యం నుంచి వెళ్ళి వాడుక చొప్పున మందిరానికి వెళ్ళినవాడే, వాక్యాన్ని చెప్పిన వ్యక్తే, వాళ్ళ కళ్ళ ముంగడ పెరిగినవాడే. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు ఆనాడు మనం సమాజంలో చూడగలం. ఈనాడు ఇదొక మతం, ఇది మాకొద్దు, ఈయన మత స్థాపకుడు యేసుక్రీస్తు అంటే, ఇది విదేశీ మతం, మాలమాదిగల మతం, ఇది మనకొద్దు అని ఒక దౌర్భాగ్యమైన ఒక ముద్ర ఈ దుష్ట ప్రపంచం మొత్తం వేసింది. ఎవడు కాపాడుతాడు మనుషులను? మనిషిలో పరివర్తన రావాలంటే, బండలాంటి హృదయము వెన్నలాగా కరిగిపోవాలంటే యేసు మాటలే కరగదీస్తాయి. యేసు మాటలే పరలోకానికి మోక్షాన్ని ఇస్తున్నాయి. ఆయన మాటలు వింటే ఎలాంటి కరుడు కట్టిన రాతి గుండె సరి అయితే ఏమవుతుంది? మాంసపు గుండెగా మారిపోతుంది. నూతన పరివర్తన, నూతన హృదయం, నూతన తలంపులు, నూతన ఆలోచనలు, ప్రేమ విల్లువిరుస్తుంది. ప్రేమ, జాలి, దయ, కరుణ, ప్రేమ నీలో నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. అయ్యా, నీలో నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. అది లేకుండా పోయిందంటే ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని భూకబ్జాలు, ఎంతమంది గొడవలు, ఎంతమంది చిట్టుకోవడాలు, ఎంతమంది జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. ఎంతమంది జైళ్ళలో మగ్గిపోతున్నారండి? బోళ్ళంతమంది జైళ్ళలో మగ్గిపోతున్నారు. విపరీతమైన మంది జనాలందరూ తల్లడిల్లిపోతున్నారు ప్రపంచం మొత్తం. కానీ దేవుని ప్రేమ లేక ప్రపంచం మొత్తం ఏమైపోయింది? వినాశనం వైపు పరుగులు తీస్తుంది. ఋషములు చుట్టుకున్నాయి మొత్తం, నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషానపు దేశపు బలమైన ఋషమములు నన్ను ఆవరించి ఉన్నాయి. బలమైనది, బలంగా ఉన్నాయి మొత్తం ఋషమములు నన్ను ఆవరించి ఉన్నాయి. చీల్చుచున్నా, గర్జించుచున్నా సింహముల వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. ఎవరి గురించి రాయబడ్డది?
యేసుక్రీస్తు పుట్టక మునిపే సింహముల వలె ఉన్నారు, గర్జించే సింహముల వలె ఉన్నారు, నోర్లు తెరిచి ఉన్నారు. కొమ్ములతో ఎలాగైతే పొడిస్తే ఋషములు ఎలా ఉన్నాయో, సింహముల కూరల్లో ఎలాగైతే దానియేలు గ్రంథంలో రాయబడుతుంది, బొక్కలు కూడా చూర చూర పొడుచుకొని తింటాయి. దానియేలు పంపించినప్పుడు అక్కుస్తుతో సింహాల భూమిలోకి పంపించినప్పుడు ఈయన వెళ్ళిపోతాడు. దేవుడు తన దూతను పంపి ఆయన కాపాడుకుంటాడు. ఆయన నిర్దోషత్వాన్ని నిరూపిస్తాడు. దేవుడు ఆయన చాలా గొప్పవాడని. దర్యాదేశం ఏమంటాడు, ఎవడైతే కుట్రబండి వేసిండో వాడిని మన భార్య పిల్లలు మొత్తం మళ్ళీ అదే సింహాల భూమిలో ఏంటి అంటాడు. అప్పుడు సింహాలు వచ్చేంటి పడుతుండగానే మొత్తం చీల్చేసి మొత్తం బొక్కలు కూడా చూర చూర నలిమి తినేస్తాయి. యేసుక్రీస్తు వచ్చే కాలానికే ఏమైపోయారు మనుషులే సింహాల వలె తమ నోరులు తెరిచారు. తినేద్దాం, మింగేద్దాం, చంపేద్దాం అని నోరు తెరిచిరట. వాళ్ళు నోరు తెరిచి ఉన్నారు. నేను ఇక్కడ చూడండి, నేనేమైపోవాలి, ఏమైపోతున్నా నేను నీళ్ళ వలె నా రక్తం మొత్తము ఏమైపోయింది, చల్లబడింది. యెరూషలేము పురవీధులు మొత్తం గొల్గొదా కొండ వైపు ప్రతి అడుగు పడుతుంది. మొత్తం ఏమైపోయింది, సిలువను మోసుకుంటూ బలమైన సిలువ మాను మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొడరాలతో కొట్టబడుతుంది, చీల్చబడుతుంది. మొత్తం నీళ్ళు లేవు, నిద్ర లేదు. ఎలా అయిపోయిందండి మహనీయుడు. అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆ గొల్గొదా కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. రక్తం మొత్తం ఏమైందట, నీళ్లు పారినట్టు వర్షం చల్లితే నీళ్లతో మొత్తం చల్లితే ఎలా అయిపోతుంది, మొత్తం యెరూషలేము పురవీధులు మొత్తం తడిచిపోయాయండి. తెలుసా, నీళ్ళ వల్లే నేను పోయబడుతున్నానని చెప్తున్నాడా. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి. అబ్బా, ఎముకలట ఏమైనాట, స్థానం తప్పి ఉన్నాయి, స్థానాలు తప్పుతున్నాయి ఎముకలు. ఎవరి అండి, యేసుక్రీస్తు. ఎముకలు అదిరిపోతున్నాయి మొత్తం, దవడలు నాలిక మొత్తం పై దవడకు అంటుకుంది. ఎవరి కోసం అర్థమైందా, బలియాగం అర్థమైందా. ఈ వచనాలు ఏ చర్చిలో చదవంగా నేను వినలేదమ్మా. ఏ చర్చిలో ఈ వచనాలు చదివిపించి యేసుక్రీస్తు ఇంత బాధపడ్డాడు, ఈ ప్రవచనం ఉందని ఎవరు చెప్పంగానే నేను చూడలేదమ్మా. మరి నేనైతే చూడలే. మరి మీరు వింటే చెప్పొచ్చు, మేము విన్నాం, ఈ వచనాలు వినిపించి మాకు చదివిపించిరని. ఇది యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. వేదనతో బాధతో రాకమునిపే ఇవన్నీ తెలిసి వచ్చిండండి. ఈ పాపిస్ట్ జనం మధ్యకు వచ్చిండు. ఇలా చంపుతారని తెలుసు, ఇలా చచ్చిపోతారని తెలుసు, తెలిసి భారమైన ఆ భారాన్ని, పాప భారాన్ని ఆ సిలువలో మొయ్యడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను బలి పెట్టడానికి వచ్చిండు. తన్ను తాను అప్పగించుకుంటే తెలిసి మీరు గమనించండి. ఇది యేసు గురించి, నీళ్ళ వలె నేను పారబోయబడుతున్నా అంటు. ఎముకలన్నీ స్థానం తప్పుతున్నాయట. ఎముకలన్నీ స్థానం తప్పుతున్నాయి అంటే ఏంటండి, అసలు అదురుతున్నాయి. కరుణ ఉందా, జాలి ఉందా? ఎముకలు స్థానం తప్పిపోయేంత పరిస్థితులు ఏంటి మీరు గమనించండి. ఎముకలే స్థానం తప్పిపోతున్నాయి అంటే అంత వేదనకు గురైపోయిందండి. లాస్ట్ మూమెంట్లో ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకు ఆయన ఈ చెమట రక్త బిందువులుగా మారిపడిందంటే ఎంత ఆత్మల భారం కలిగి ఉందో, ఎంత ఇదిగా ఉందో. ఆయన మానసిక అంటే యేసుక్రీస్తు మానసిక స్థితి ఎలా ఉందో మీరు గమనించండి. మానసికంగా, శారీరకంగా, మానసికంగా ఆయన ఎంత మెంటల్గా ఎంత ఇదైపోయినా మీరు ఒకసారి ఆలోచించండి. రక్త బిందువు, చెమట చుక్కలే రక్త బిందువులుగా మారిపోయాయి. చెమట రాలే, రక్తం బిందువులుగా పడిపోయినాయట. ఎముకలు స్థానం తప్పుతున్నాయి. అన్నిటి తలపోసుకుంటున్నాడు. ఈ గడియను నేను భరించడానికి నాకు తోడి ఉండు. ఎలా నా చెయ్యిటిది తండ్రి, ఇది తట్టుకోలేకపోతే ఇప్పటిదాకా బాగానే ఉన్నా, ఈ వేదన నేను చెప్పలేని పరిస్థితి. అందరు నన్ను చుట్టుకొని ఉన్నారు, ఏ ఒక్కడు గమనించట్లేదు, గ్రహించట్లేదు, నన్ను అవమానపరుస్తున్నారు, అపహాసం చేస్తున్నారు అని వేదనతో చెప్తున్నాడు. కింది వచ్చిన చూడండి ఏమంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడు చూడండి. నా హృదయము నా అంతరంగము మందు మైనము వలె కరిగి కొవ్వెత్తుగాక ఇరిగిస్తే, కొవ్వొత్తి వెలిగిస్తే ఏమైపోద్దండి, కొవ్వొత్తి వెలిగిస్తే ఏమైపోద్ది, కరిగైపోయింది. ఆయన వెలిగింది అనేకులు వెలిగించడానికి లోకంలోకి వచ్చిన నిజమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు ఏమైపోయింది,
అన్నిటిని వెలిగించి ఆ ఒత్తి ఆరిపోయిందండి. యోహాను సువార్తలు చూడండి, 1వ అధ్యాయం 6 నుంచి వెళ్ళి లోకంలోకి వచ్చిందండి వెలుగండి. వెలిగించి ప్రతి మనిషిని వెలిగించాడు. కొవ్వొత్తిలా కరిగిపోయిందండి. మైనం వల్ల ఏమైపోయిందట? మైనం వల్ల కరిగిపోయింది. మైనం ఏం చేస్తుంది? నిప్పు దగ్గర తీసుకుపోయి మైనం పెట్టండి ఒకసారి, చూస్తున్నాగానే కరిగిపోద్ది మొత్తం మైనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6 నుంచి వెళ్ళి 9 వచనాలు. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని యోహాను అతని పేరు. ఆ యోహాను గారు చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను, కానీ అతడు ఆ వెలుగై ఉండలేదు. ఏ వెలుగై ఉండలే? అందరినీ వెలిగించే వెలుగై ఉండలే. 4వ వచనం ఉంటుంది అనుకుంటా. ఆయన ప్రతి మనిషిని ఈ లోకంలోకి వచ్చి వెలిగించాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యోహాను గారు వచ్చిండు. ఆ వెలుగై ఈయన ఉండలే, వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ వెలుగు గురించి ఈయన కూడా వెలిగింపబడ్డాడు, యోహాను కూడా. అందుకనే ఏమను, కొవ్వొత్తి వలె కరిగిపోయిందండి. అనేకులను చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తెచ్చి ఆయన మొత్తం ఆరిపోయాడు, మొత్తం సిలువలో. కింది వచ్చాను, ఇక్కడ రండి. ప్రతి మనిషిని వెలిగించాలని ఉంటుంది ఆడ. కింది వచ్చి ఇక్కడికి రండి. 22వ అధ్యాయము కీర్తనల గ్రంథము రండి. 14వ వచనం కిందిలే. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయము అంతరంగమును మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంక వలె ఏమైందట? బలం అంతా ఏమైపోయింది? ఎండిపోయింది. ఆయన ఎక్కడి నుంచి అనుమల్చిండు? ఎండిన భూమిలో. లేత మొక్క వల్ల ఏమైంది? లేత మొక్క వల్ల ఎండిన భూమిలో ఆయన మొలిచెను. ఎండిపోయిన భూమి అండి. లాస్ట్ కూడా ఆయన చివరి పరిస్థితి ఏమైపోయింది? ఎండిపోయింది. బలం అనేది ఒడిగిపోయింది, అయిపోయింది. ఎముకలు స్థానం తప్పుతున్నాయి అంటున్నాడు. ఇంకా కింది వచ్చను, నా నాలుక. మీరు గమనించండి, ఆయన నాలుక, యేసుక్రీస్తు నాలుక అండి. ఆయన నాలుక ఆయన దవడకు అంటుకొని ఉందట. బతమా అంటుకొని ఉంటే ఎలా? పిడిగుద్దులండి. ఇలా ఈ మొత్తం ఆసిపోయినాయి యేసుక్రీస్తు, తెలుసా? పిడిగుద్దులు గుద్దిరు మొత్తం. మామూలు గుద్దరా వాళ్ళు? పిడిగుద్దులతో గుద్దితే దవడలను అదిరిపోయినాయి పాపం. దవడలు ఆసిపోయినాయి. నోరు మొత్తం, నాకు తెలిసినంత వరకు ఆయన నాలుక కూడా గట్టి లావైపోయినాడు. అంత గట్టి కొట్టి దుష్ట దుర్మార్గులైన ఆనాడున్న నరజాతి. పిడిగుద్దులు, ఉమ్మివేతలు, అవమానాలు. పిడిగుద్దులు గుర్తు ఏమైపోద్ది? వాడు అసలు నోరిపోద్దురా అని ఏం చేసినారు వాళ్ళు? నోటి మీద గుద్దినారు ఈ దుర్మార్గులు. అందుకనే దవడలన్నీ ఏమైపోయినాయి? ఆ నాలుక దొడ్డైపోయిందండి పాపం, అంటుకుపోయిందట. ఈ నోరు గ్యాప్ ఇచ్చేసి మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది ఆ టైంకు. కింది వచ్చను, నీవు నన్ను ప్రేతల భూమిలో, ఇది ప్రేతలు ఉండే భూమి అయ్యా, నన్ను పడవేస్తేవా? ఇది ప్రేతల భూమి. సజీవులుగా మారుద్దామనుకున్నా నేను, ప్రేతలను సజీవులుగా చేద్దామనుకున్నా. వీళ్ళు సజీవుడైన నన్ను చంపుతురు, ప్రేతలనే ఉంటామనుకుంటారు వీళ్ళు. ప్రేతల భూమిలో నన్ను పడవేస్తేవా తండ్రి? పడవేశావు కదా. కుక్కలు ఏం చేస్తాయండి? కుక్కలు ఏం చేస్తాయి? మనుషులే కుక్కల్లాగా మారిపోయి, కుక్కలు ఎలాగైతే కుక్కలు చుట్టుకున్నట్లు కుక్కలు నన్ను చుట్టుకొని ఉండి నా ప్రాణము కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు నన్ను గుంపుగూడి ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను కాళ్ళను పొడిసిరు, అంటే శీలలు దింపేసిరు. ఎప్పుడు? ఇది యేసుక్రీస్తు రాకమునిపే వాళ్ళు నా చేతులను నా పాదములను పొడిచిరి. ఎవరు ప్రవచిస్తున్నారు? తెలియదా యేసుక్రీస్తుకు సిలువేస్తారని తెలుసా? తెలియదా? తెలిసి సిలువకు అప్పగించరు. వచ్చేటప్పుడు కూడా ఏమంటారు వీళ్ళందరూ? నజరేయుడైన యేసు ఎవరు అనే వచ్చే వరకు నేనే అని ముందుకు వచ్చినా లేదా? నేనే.
నేనే, అన్ని తెలిసినవాడు నేనే. మీరు వదిలిపెట్టండి, వీళ్ళకేం తెలియదు. వీళ్ళందరూ వదిలిపెట్టండి, వీళ్ళకేం తెలియదు. నేనే ఆ నజరేయుడైన యేసును, నేనే. ఎందుకు మీరు గుదిలతోనూ కత్తులతోనూ గుదిలతోనూ దీటులతోనూ వచ్చారు? మీ మధ్యనే కదా నేను బోధించాను. ఈ మధ్యరాత్రి వేళ ఎందుకు వచ్చారు? ఈ సమయం మీది, ఈ సమయం మీది. ఎందుకంటే రాత్రి సమయము అపవాది సమయం కనుక ఈ సమయం మీది. అయిపోయింది. దొంగవాడు బందిపోటు దొంగవలే పట్టుకోవడానికి వచ్చినట్టు నన్ను ఎందుకు వచ్చారు మీరు? కత్తులతోనూ గుదిలతోనూ ఎందుకు వచ్చారు? నన్ను మీ మధ్యనే కదా బోధించాను. ఏదన్నా మీ పగటి వేళ ఎందుకు రాలేదు? ఎందుకు పట్టుకోలే పగటి వేళ? అంటే ఈ సమయం మీది, అంధకార సమయం. చెప్పినా లేదా యేసుక్రీస్తు? అమ్మటి ఆయన్ని తీసుకుపోయి ఏం చేశారు? 6 దిక్కుల విచారణ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా ఇబ్బందులు. ఇవన్నీ రాయబడక మునిపై ఈ ప్రవచనాలన్నీ ముందు దావీదు గారు ప్రవక్తలు ఎంతమంది అయితే ప్రవక్తలు అంతమంది ప్రవక్తలు ప్రవచించిన ఈ లేఖనాలు మొత్తం తన బ్రతుకుల్లో నెరవేర్చాడు. ఎముకలు మొత్తం స్థానం తప్పిపోతున్నాయి. నీళ్ళ వలె నేను పారబోయబడాలి. రక్తం మొత్తం లాస్ట్కు రక్తము నీళ్లు వచ్చేసింది శిలువలో. కింది వచనం చూడండి. వాళ్ళు ఏం చేశారు? కాళ్ళను చేతులను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ, అబ్బా, ఎముకలన్నీ లెక్కించుకుంటట్టుగా మారిపోయినాట. ఇలా ఏళ్ళ పడితే ఏమైపోద్దండి? ఇట్లా మొత్తం ఆకలి లేకుండా తిండి లేకుండా ఇలా ఉంటే శిలోకి ఇలా పెట్టేసి ఇలా వచ్చేస్తే ఎముకలన్నీ ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టుకుంటట్టు అయిపోయినాయట. యేసుక్రీస్తు శిలువలో నా ఎముకలన్నీ లెక్కించుకునేటట్టుగా మారిపోయిన నేను చివరి దశలో 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు బతికిన కాలం అయితే 3.5 సంవత్సరాల్లో ఆయన కాలు నడకతో ప్రపంచాన్ని మొత్తం తిప్పేసింది. మొత్తం ఎంతవరకు నడవగలడో, ఎంతవరకు ప్రయాణం చేయగలడో, ఎంతవరకు అందించగలడో సువార్తను అంతవరకు అందించేసింది. మొత్తం టైం తక్కువ, చెప్పేది ఎక్కువ. యేసుక్రీస్తు ఈరోజు చూడండి, ఇంత ఎండలకైనా తట్టుకొని రాజకీయ నాయకులు మొత్తం ఏం చేస్తున్నారు? ఆంధ్ర ప్రాంతంలో 42 డిగ్రీలు ఉందట. 41, 42 డిగ్రీల వేడి నమోదవుతుందట. అయినా కూడా వేల మంది పోయి అక్కడ వచ్చి ఉంటారు. ఏంటంటే డబ్బుల కోసం మా అభిమాన నాయకుడు వచ్చిందనో ఏదో వచ్చి ఉంటున్నారు. ఆ సీటు వచ్చేంత వరకే మన దగ్గరికి వెళ్ళను. సీటు గెలిచిండో నీకు అసలు అవుపడుతుంది కూడా చూస్తుంది కూడా దొరకడు. ఇక మంచిగా ఏసీ రూమ్లో హాయిగా ఉండొచ్చు. మనుషులందరినీ విమోచించడానికి మట్టి దేహాన్ని, మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి మనలాంటి సాదాసీదాగా మట్టి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బతికి 3.5 సంవత్సరాలు కంటి నిండా నిద్రలేక, కడుపు నిండా తిండి లేక, ఒంటి నిండా మంచి వస్త్రాలు కూడా ధరించక, అంటే రంగురంగులై చాలా లగ్జరీగా జీవించక, సాదాసీదాగా మామూలు వ్యక్తిగా బ్రతికి అనేకుల ఆత్మలకు విమోచన క్రయధనముగా ఆయన డ్యూటీ అది వచ్చింది. అందుకు అనేకుల ఆత్మలను విమోచించి అనేకమైన ఆత్మలను పరలోకాన్ని నడిపించడానికే ధ్యేయంగా పెట్టుకుని ఈ లోకానికి వచ్చాడు. కంటి నుండి నిద్రపోలే మహనీయుడు, కడుపు నుండి ఆహారం తీసుకోవాలి, అనేకమైన ప్రాంతాలు తిరిగాడు కాలి నటకతో. ఈ లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది. దుష్టుడు కబంధాస్తాలను చిక్కబడిన మానవులందరినీ విడిపించడానికి, మానవులందరికీ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, పాపమనే దాస్యములో నుంచి దాసులైపోయారు పాపానికి. ఆ దాస్యపు కాడి కింది నుంచి వెళ్ళి విడిపించడానికి, స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, పరలోకాన్ని నడిపించడానికి మహనీయుడి లోకానికి వచ్చాడు. ఎవరు అర్థం చేసుకుని యేసుక్రీస్తుని ఎవరు అర్థం చేసుకున్నారు? మరణ భూములను విడిచినవాడు, పాపపు కాడిని ఎరగొట్టినవాడు, పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్న మానవులను సర్వసత్యంలో తీసుకురావడానికి, దేవుణ్ణి చూపించడానికి ఉన్నతంగా ఆయన వచ్చాడు. ఆయన చూపించి బతికాడు. కానీ ప్రపంచానికి అర్థం కాలే ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా చూడండి కింది వచనం. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచు ఉన్నారు. నా వస్త్రములను వారు పంచుకున్న చీటీలు వేసినా లేదా? వస్త్రములు పంచుకున్న చీటీలు వేసినా లేదా? ఇది ప్రవచనం, అది నెరవేర్పు. చీటీలేసిరు, తన వస్త్రం కోసము చీటీలేసిరు, పంచుకున్నారు.
ఎప్పుడు రాయబడ్డది, ఎప్పుడు నెరవేర్చబడిందండి? ఇది క్రీస్తు పూర్వం 585లో రాయబడింది. క్రీస్తు శకం 33లో ఆ సంగతి జరిగింది. మీరు గమనించండి, అంటే 1000 ఏళ్ళు అయిపోయింది. మీరు గమనించండి, విలువైన సంగతులు, ఆ మాటలు ఆయన జీవితంలో మొత్తం నెరవేర్చబడిందంటే మీరు గమనించండి. 1000 ఏళ్ళు దాటిపోయింది. ఈ ప్రవచనం నెరవేరిక వరకల్లా 1000 ఏళ్ళు దాటిపోయింది. చూద్దాం కింది వచనం. నా అంగీ కొరకు చీట్లు వేసుకుందరు, యెహోవా దూరంగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, బలము నుండి నా ప్రాణమును తప్పించుము. సింహముల నోట్ల నుండి నన్ను రక్షించుము. గొర్రెపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించుము. నాకు ఉత్తరకిచ్చి ఉన్నాం. ఇది యేసుక్రీస్తు గురించి రాబడిన ప్రవచనాలు. కొట్టిరు, తిట్టిరు, ఇవన్నీ అయిపోతాయని మొత్తం యేసుక్రీస్తు తెలిసి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టుకున్నాడు. మరణం ఎందుకు ఆయనను బంధించలేదు? 16వ అధ్యాయం కీర్తనల గ్రంథం చూడండి. దావీదు గారు ప్రవచించారండి. 16వ అధ్యాయంలో దావీదు గారు ప్రవచించారు చూడండి. 9వ వచనం. 9 అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గము నాకు తెలిపితివి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము. ఈ మాట ఎక్కడ నెరవేరింది ఎరికేనా? ఈ మాట యేసుక్రీస్తు గురించి రాయబడింది, ప్రవచించింది. ఈ మాట లూకాసు ఇందు చూడండి, వైద్యుడైన లూకా గారు రాసిన అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. పేతురు గారు చెప్తుండు, జ్ఞాపకం చేసుకుంటూ పేతురు గారు, యేసుక్రీస్తు గురించి రాయబడ్డదిరా, మీరు ఏమనుకుంటారు? అసలు యేసుక్రీస్తు అంటే ఆయన ఎంత గొప్పోడు ఏంటి, మీకు తెలియక పొరపడుతున్నారు అని చెప్తున్నారు చూడండి. 24 నాన్న 23 నుంచి చదువు. దేవుడు నిశ్చయముగా నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతికి సిలువ వేయించితిరి. దుష్టుల చేత మీరు ఏం చేసి సిలువ వేయించితిరి, చంపించితిరి. మరణము ఆయనను బంధించుట. మరణం అంటే ఏంటట? ఎందుకు బంధించుట సాధ్యమైంది చెప్పాలి. ఎందుకు బంధించుట? ప్రతి ప్రవచనము ఆయన బ్రతుకుల్లో నెరవేర్చింది, కానీ ఏ ఒక్కటి కూడా ఆ ప్రవచనాన్ని బ్రేక్ చేయలే. ప్రవచనం నెరవేర్చేటట్టుగా వదకు దేపడిన గొర్రె పిల్లవలే ఏమై ఉన్నాడు? బొచ్చు కత్తిరించు వాని దగ్గర మౌనంగా గొర్రెపిల్ల ఎలా ఉంటుందో యేసుక్రీస్తు కూడా ఏమై ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. అన్యాయమానికి తల వంచాడు. ఈయన పక్షాన న్యాయం ఉన్నా అన్యాయానికి తల వంచాడు. ఎందుకు తల వంచాడు? మనమందరం అన్యాయస్తులం కనుక, మన స్థానాన్ని ఆయన తీసుకుండు గనక, మన పాపము ఆయన మీద మోపబడింది గనక. ఇక మరణాన్ని ఏం చేయాలి? మరణించి మరణము ద్వారా మరణాన్ని ఏం చేయాలి? ఓడించాలి. మరణం మీద విజయాన్ని పొందాలంటే నేను ఏమై ఉండాలి? దేవుని తత్వాన్ని కలిగి ఉండాలి. చూడండి కింది వచ్చిన చూడండి ఏమంటున్నాడు. ఇంకా ఆయన గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నేను ప్రభువును చూచుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వం మీద ఉన్నాడు గనుక నేను కదిలింపబడను. కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా
నిరీక్షణ గలదై నిలకడగా ఉన్నది. ఇక్కడ చూడు, ఇప్పుడు చెప్పిందా మనం చదువుకున్నది వస్తుందా? నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియవు, నాకు జీవమార్గమును తెలిపితివి, నీ దర్శనము నాకు అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో. దర్శనం ఏంటి? నింపిండా లేదా? మీరు గమనించండి, యేసుక్రీస్తు లాగా ఆయన ప్రవచనాలు ఏదైతే రాయబడ్డాయో అన్నిటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ తండ్రి సంకల్పాన్ని నెరవేర్చి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. యేసు అప్పగించింది. ఇవ్వబడిన పని కంప్లీట్గా 33.5 సంవత్సరాలు ఇవ్వబడింది ఆయన కాలం, జీవితకాలం. జననం మరణం మధ్యన ఉన్న ఈ జీవితకాలం 33.5 సంవత్సరాల్లో ఆయనకి ఇవ్వబడిన పనిని సంపూర్ణంగా నెరవేర్చిండు. మరణం బంధించకుండా అసాధ్యమైంది సుసాధ్యం చేసుకుంటూ యేసుక్రీస్తు. మనుషులందరికీ అసాధ్యమే. రక్త మాంసములు ధరించిన ప్రతి ఒక్కరికి అసాధ్యమైంది. అది ఏమైంది? అందని ద్రాక్షే నక్కకాట పండ్లు అట అందలేదట. అయి పుల్లగునే నాకెందుకు అన్నట. ద్రాక్ష పండ్లు అందలేదట నక్కకు. అందకపోతే ఏమందట, ఆ పుల్లని పండ్లు నాకెందుకు అందట. అంతే. ఏం చేస్తుంది? అంతే తినేటిదే. అందని ద్రాక్షగానే మారిపోయింది అందరికంటే. మరణాన్ని జయించే వాళ్ళు ఎవరు? మరణం మీద విజయం ఏంటి? అందరూ మరణపు ఛాయలో బిక్కుమని ఉంటోలేనండి. యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించిన ధీరుడుగా నిలబడ్డాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక్క వచనం చూడండి, 15, 1 కొరింథీ 15:20 చూడండి. మరణం మీద విజయాన్ని పొందినవాడిగా మహాగణుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు, ఒకే ఒక్కడిగా. 15, 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా చూడండి, నిద్రించిన వాళ్ళు ఆదాము మొదలుకొని నేటి వరకు, లేకపోతే యేసుక్రీస్తు రెండో రాకట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు కాలానికి అనుకోండి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉండరో, మొట్టమొదటి ప్రథమ ఫలముగా క్రీస్తు ఒక్కడే లేచిండు. రాజులు ఉన్నారు, అందులో బీదవాళ్ళు ఉన్నారు, రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది రాజ్యములను జయించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, మనుషుల చేత పూజలు అందుకున్న వారు, కొనియాడబడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ ఒక్కడు కూడా చచ్చిపోయి అక్కడనే ఉన్నారు, భూమిలోనే. లేచినోడే లేడు, ప్రపంచంలోనే లేడు, ఒక యేసుక్రీస్తు తప్ప. అందుకనే ప్రథమ ఫలముగా మొదగా ఆయన ఏం చేసినట? ఒకే ఒక్కడని లేచింది. మనుషులందరికీ నమ్ముటకు ఆధారమై ఉన్నది యేసుక్రీస్తు. పునర్జీవానికి, నిత్య జీవానికి, పునరుత్థానములో మొదటివాడిగా, పునరుత్థానానికి ఆధారభూతుడిగా ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. ప్రవచనాలను నెరవేర్చిండు. ఒక్క మాటలే ఒక గింత మాలిన్యత, శరీర సంబంధమైన భ్రష్టత్వం గింత కూడా లోపల రప్పించుకోలే. మనలాగానే రక్తమాంసములు కలిగి ఉన్నాడు. చెడు తలంపులు లేవు, చెడు ఆలోచనలు లేవు, చెడు మాటలు లేవు. ప్రేమ 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 ప్రేమ. ఆ ప్రేమ ఉన్నోడే పరలోకం వెళ్తాడు. ద్వేషం ఉందనుకో నరకానికి వెళ్తాం. ప్రేమ ఉంటేనే పరలోకం వెళ్తాం. ప్రేమ ఉంటేనే మరణం మనల్ని బంధించలేదు. ఎందుకంటే ప్రేమ నీకుందనుకోండి, ఆ ప్రేమే మొత్తం మరణాన్ని ఓడిస్తుంది. ఆ కలవరి శిలువలో ఓడించింది ఏంటి? ప్రేమ, క్షమ, దయా. తండ్రి మీరేం చేస్తున్నారో తెలియదు, వీళ్ళకి క్షమించు. ప్రేమ. చంపుతున్నా కూడా చంపేవారిని ప్రేమించిందంటే ఆ ప్రేమ మరణాన్ని ఓడించింది. తెలుసా? ఎవరికి అర్థమైందండి? కక్షలతో, కార్పణ్యాలతో, పగా ప్రతీకారంతో నువ్వు సాధించేది ఏం లేదు. నరకం తప్ప నీకు వచ్చేది ఏం లేదు. ఏం రాదు, నరకం వస్తుంది ముద్దుగా, అందులోకి వెళ్ళిపోతారు. ద్వేషించేవాళ్ళు, పగ పెట్టుకునే వాళ్ళందరూ. ప్రేమించేవాడు తిచ్చినా సరే, నిన్న ఇలా పాట పాడుతుంటే తిడుతున్నాను వచ్చి చెప్పాను. ఆమె నోరుని తిడుతుంది, మనం నోరుంది శుద్ధించుకుందాం. ఒక్క మాట కూడా అన్నది అవసరం లేదు. ఆమె నోరుని తిడుతుంది, మంచి సంతోషం. నాకు నోరుంది, నేను ఆ దేవుణ్ణి శుద్ధించుకుంటా. ఎందుకన్నా అమ్మకు ఆ తల్లికి తెలియక అంటుంది అనుకోని, ఏమన్నా అనుకోని. కానీ ఒక్క మాట మనం అనవసరం లేదు. ఆమె నోరుని తిడుతుంది, నాకు నోరుంది, నేను పాడుకుంటా. ఒక మాట చిన్నగా పాడమంటే అయిపోయి తిట్టేందుకు బంద్ చేస్తాం అసలు అవసరం అనుకుంటే. ఇతరులకు అభ్యంతరకరంగానే ఉండం మనం. అయా జర సౌండ్ తక్కువ పెట్టుకుంటే అసలు మైకే పెట్టకుండా సబ్బుగానే పాడుకుంటా. నా దేవుని నేను ఆత్మతో పాడతా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆనందంగా నేను పాడుకుంటా. తిడుతుందంటే ఇష్టం, తిట్టుకొని, నోరుంది కనుక ఇష్టంగా తిట్టుకొని. నాకు నోరుంది, నేను నా దేవుని సంతోషంగా నేను పాడుకుంటూనే ఉంటాను. నువ్వు ఆపమంటే నేను ఆపను. నాకు అభ్యంతరకరంగా ఉన్న ఈ మాటలు వద్దు అంటే
బంద్ చేసుకుంటావు, మంచిగా పాడుకుంటావు మైక్లో కాకుండా. మీరు గమనించండి. అందుకనే ప్రేమే శాశ్వత కాలం. ఆ ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని కాదు మరణాన్ని జయించాడు. అనేకమైన కఠినపడ్డాయి హృదయాలను, కఠినాత్ముల అందరినీ ప్రేమతోనే మొత్తం గెలుచుకున్నాడు యేసుక్రీస్తు. నువ్వు నేను గెలుచుకుంటేనే పరలోకానికి ప్రవేశం ఉంటుంది, లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకరిని ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా, తులనాడుతున్నామా, చెడ్డగా మాట్లాడుతున్నామా, ఏమన్నా ఇంకా ఏదన్నా లోపల ఉంటుందా? వాక్యంతో పరీక్షించుకొని ప్రేమతోనే మరణాన్ని కూడా జయించవచ్చని మీరు నేర్చుకోండి. క్షమతో మనం జయించవచ్చు. మరణం మనల్ని బంధిస్తుందంటే అసూయ, పగతో రగిలిపోయిన వారిని బంధించేస్తుంది మరణం. ప్రేమించినవనుకోండి, నీ ప్రేమకు అవధులు ఉండవు. ఆ ఎత్తు, లోతు, పొడుగు, వెడల్పు లేదట దేవుని ప్రేమకు. అంతగా నువ్వు ప్రేమ కలిగితేనే ఆ మహాలోకానికి నువ్వు వెళ్తావు. ఆకాశ గగనాన్ని చీల్చుకొని మహాతండ్రి దగ్గర నువ్వు వెళ్ళాలి అంటే కేవలం నువ్వు ప్రేమ కలిగే ఉండాలి. ఎవరిని ద్వేషించడం, తిట్టడం కానీ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, వాళ్ళేమనరు వీళ్ళేమనరు, ఇది అది ఈ చెడ్డయాన్ని వదిలేసేయండి. భూ సంబంధమైన అన్ని అన్నవాడు ఉండడు, నేను ఉండను. నన్ను తిట్టిన అనుకో, ఆడు తిట్టిండు, ఆ తిట్టిన ఆయన ఉంటాడా, అన్న నేను నేను ఉంటానా, మరి తిరిగి నేను నరకం ఎందుకు పోవాలి అనుకొని తిట్టుకొని యేసుక్రీస్తుని ఇంతమంది తిట్టిరు. ఒక్కని కూడా ఒక్క మాట అనలేనాదా, ప్రభు నా ప్రాణం పెట్టి నా ప్రభు నిన్ను అనుకున్న ప్రభు తండ్రి వారు ఏం చేయించిన వారు తెలియదు, క్షమించిన ఆయన. ప్రపంచంలో రక్త మాంసంలో ధరించినోడు ఈ మాట ఒక్కడు కూడా చెప్పలే, యేసుక్రీస్తు తప్ప. అందుకే మరణ వేదన తిరిగి మరణమైన బంధించడం అసాధ్యం. నాయన ఆత్మ పాతాళంలోకి ఎందుకు వెళ్ళిపోతుందండి? పాతాళంలోకి వెళ్ళిపోయి కుళ్ళు పట్టిపోయి పురుగులు పట్టిపోయి వెళ్ళిపోతుందంటే శరీరం మహిమ దేహాన్ని ధరించుకుని గొప్పగా ఉన్నాడు. అట్టి దాంట్లోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం 66 అంటే మనకు 66 పుస్తకాలను మనకి ఇవ్వబడిన 30 ఏళ్ళ 40 ఏళ్ళ 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఇవ్వబడిన ఈ జీవితకాలంలో మొత్తం సాధకం చేయాలి. భక్తిని ఏం చేయాలి? సాధకం చేయాలి, అభ్యాసం చేయాలి, భక్షించాలి, అనుభవించాలి. తలలోంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, రాయబడిన మాటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మాటలు మాత్రమే చెప్పాను. యెషయా గ్రంథంలో చాలా దిక్కులు రాయబడ్డాయి. ఒక్కొక్క మాటను ఆలోచిస్తే తండ్రి, తెలిసి ఈ మట్టి దేహాన్ని మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి అనేకులకు ప్రతిగా తనకు తానే తండ్రి విమోచన క్రేదనంగా సర్వమానవాళి పాప విమోచన కొరకు తండ్రి విడిపించాడు, కొన్నాడు, శుద్ధీకరించాడు, పాప శాపము నుంచి విడిపించాడు, పరమునకు నడిపించాలని ఆ కలవరి శిలువలో వేలాడాడు. తండ్రి ఎంత వేదన నాయన, మాటల్లో వివరించలేనంత వేదన, బాధ, కఠినాత్ములు, కలుషాత్ములు కొరడాలతో కొట్టడమే కాదు, కాళ్ళకు చేతులకు మేకులు బిగించి వికటాసంగా నవ్వుచు తలలాడిస్తూ అపహాసం చేస్తూ, అయా నీ సంకల్పము, నీ ఉద్దేశము, నీ ప్రేమ తెలియకుండా ఎంతోమంది ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కానీ నాయన నీ ప్రేమ, నీ సంకల్పం ఎవరికి తెలియదు. తెలిసిన మేము తండ్రి అందరినీ ప్రేమిస్తూ ప్రేమించబడుతూ తండ్రి ఈ ప్రేమ తండ్రి నాయన ఈ ప్రేమకు అవధులు లేవు నాయన. ఎత్తు, లోతు, పొడుగు, వెడల్పు ఎవరు కొలవలేరు. అన్నిటిని తాలే ప్రేమ, అన్నిటిని ఓర్చే ప్రేమ, అన్నిటిని తట్టుకునే ప్రేమ, అమర్యాదగా నడుచుకోని ప్రేమ, డంబముగా ప్రవర్తించని ప్రేమ, స్వప్రయోజనమును విచారించుకుని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ కలిగి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారని ఖచ్చితంగా రాయబడింది తండ్రి. జ్ఞానం అనేది ఉప్పొంగజేస్తుంది మనిషిని. ఆయన ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలమైన ప్రేమ, క్రీస్తులో ఉన్న గుణలక్షణాలను ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. నీ ఆత్మతో నింపండి. మరి కుటుంబాలను కట్టుకునేటట్టుగా, పిల్లలకు బోధించుకునేటట్టుగా ప్రతి ఒక్కరూ తండ్రి క్రీస్తు స్వారూప్యతలోనికి వస్తే తప్ప మహాలోకం వెళ్ళం. ఆ నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకోలేము. క్రీస్తులో ఉన్న గుణలక్షణాలను, ప్రేమ, జాలి, దయ, కరుణ, అయా క్రీస్తులో ఉన్న సద్గుణాలు మాలోకి వస్తేనే మేము పరలోకం వస్తామని ఖచ్చితంగా మీరు వాక్యం ద్వారా తెలుపుతున్నారు తండ్రి. అలాంటి ప్రేమపూర్వకంగా తండ్రి క్రీస్తును ధరించుకున్న మేము క్రీస్తులో ఉన్న లక్షణాలను, గుణలక్షణాలను మా వంట పట్టించుకొని మా బ్రతుకుల్లో, క్రియల్లో మేము చూపించగల అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి. మేమందరం ఏ ఒక్కరం కూడా తండ్రి ఇక్కడ కూడుకొని ఇంత మంచి మాటలు వింటున్న మేము ఏ ఒక్కరం పరలోకానికి అయోగ్యులము కాకుండా తండ్రి ప్రతి ఒక్కరం పరలోకానికి యోగ్యులుగా, పరలోకానికి పౌరులుగా
పరలోకానికి ప్రియకుమారులుగా తండ్రి మేమందరము నీ వాక్కుల ద్వారా తీర్చిదిద్దబడి ఆత్మతో ముద్రింపబడి ఆ మహాలోకం చేరేంత వరకు తండ్రి మా శరీరం మీద యుద్ధాన్ని ప్రకటించుకొని తండ్రి శరీరపు కోరికలను నేత్రాశ శరీరాశ జీవపు డంబాన్ని చంపేసి ఆత్మానుసారమైన జీవాన్ని కలిగి తండ్రి ఆ మహాలోకము ఆత్మగా తండ్రి మీరున్న మహాలోకం పరలోకం వచ్చు పర్యంతం వరకు తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ కాపుదల నీ నడిపింపు మెండుగా మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మమ్మలను మా పిల్లలను మా బిడ్డలను మాకు కలిగిన సమస్తము మా కుటుంబాలను నీ కరుణాస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసూత్రం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమె. అందరికీ ప్రభునామ వందనాలు.